ఏంటి 2వ వచనం ఒకసారి చదువుతారా? 23వ కీర్తన 2వ వచనం. ప్రైజ్ ది లార్డ్. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. రైట్, అక్కడికి మనకు ఆ మాటలు అయిపోయినాయి కదా. అయితే 3వ వచనం చూడండి అమ్మా. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. ఎంతో మంచి మాట. తర్వాత తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఇది కొంచెం మనం ఆలోచన చెయ్యాలి. ఇప్పుడు 23వ కీర్తనని అంత ఈజీగా ముగించడం అంటే నాకైతే అస్సలు నచ్చదు. అమ్మా నేనైతే చెప్తున్నానండి, 23వ కీర్తన గురించి నేను రోజు ఏ రోజుగా రోజు కొత్త పాయింట్లు దొరకాలని నేను మళ్ళీ చదవగానే నాకు మళ్ళీ కొత్త పాయింట్లు వస్తాయనుకో, మళ్ళీ రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్గా కాపరి అంటే ఎలా ఉండాలని ఒక 7 పాయింట్లు నేను రాసుకున్నాను. ఆ 23వ కీర్తనలోనే దొరికినవి ఇవన్నీ కూడా. కాపరి, ఎన్ని రకాలుగా ఆయన కాపరి. తర్వాత ఆయన కాపరి ఎలా మనల్ని నడిపిస్తాడంటే అదొక 8 పాయింట్లు దొరికినాయి. అదే 23వ కీర్తనలోనే. ఉదాహరణగా పచ్చిక గల తోటలు నడిపిస్తాడు, శాంతికరమైన జలముల దగ్గర నడిపిస్తాడు, నీతి మార్గాల్లో నడిపిస్తాడు, భోజనశాలకు నడిపిస్తాడు, డ్రెస్సింగ్ రూమ్ లోనికి నడిపిస్తాడు, తర్వాత మందిరానికి నడిపిస్తారు, పరలోకానికి నడిపిస్తాడు. 7 పాయింట్లు అలాగా. అంటే 23వ కీర్తనలోనే అవన్నీ కూడా. అట్లాగే ఈరోజు వాక్యంలో ఒక చిన్న పాయింట్ ఏంటంటే, బైబిల్ వాక్యాల్లో మనం చదవగలిగినటువంటి అంశమే ఇది కూడా. ఈ వాక్యాన్ని కూడా మనం చూడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మనలను అంటే పరుండ చేయుచున్నాడు అనేది అదో ప్రత్యేకమైన 7 పాయింట్లు ఉన్నాయి. దాంట్లో కూడా భలే సరదాగా ఆనందంగా, అంటే నేను అంటాను, ఉంటే అలాంటి తల్లిదండ్రులు ఉండాలి మనకి. తల్లిదండ్రులు మంచోళ్ళు అయితే పిల్లలు ఎలా ఉంటారమ్మా? ఎలా ఉంటారు? వాళ్ళకి ఏమైనా బాధ ఉంటుందమ్మా? ఒక్కోసారి వాళ్ళ ప్రాణం తల్లిదండ్రులతో అలా పెనవేసుకొని ఉండిపోద్ది. ఎందుకు అంటే అంత చక్కగా చూచే తల్లిదండ్రులు ఉంటారు. అది ఆశ్చర్యం. అలాగే ఈరోజు వాక్యంలో ఆయన ఏమండి 23వ కీర్తన ఎన్నో వచనంలో మనం చదువుతున్నాం? 3వ వచనం కదా. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. సేద అనేది ఎట్లాగా, దాన్ని ఎలా చెబితే బాగుంటుందని 23వ కీర్తనలోనే 7 రకాలుగా సేద, విశ్రాంతి, కృప, క్షేమము, తర్వాత జీవము కలిగిన దేవుని మందిరానికి నడపడం, ఇవన్నీ కూడా ఇట్లా కూడా ఒక 7 రకాలుగా ఆయన మనకు సేద తీర్చుచున్నాడు. సేద అనే దాన్ని తెలుగులో ఎలా చెప్పాలండి? సేద తీర్చడం తెలుగులో ఎట్లా చెప్తవచ్చు? సేద అనేది తెలుగులో పదమే, కాకపోతే దాన్ని ఇంకెట్లా చెప్తే బాగుంటుంది? ఎవరైనా ఆలోచన చేశారా? ఇంగ్లీషులో ఎట్లా రాశాడండి? ఇంగ్లీషులో రిస్టోర్స్ అంటే దాన్ని ఎలాగా చెప్పు పాప? అంటే అర్థం ఏంటి? అది దాని మీనింగ్ ఏంటి? రిస్టోర్స్ అని అన్నాడా? అంటే అర్థం ఏమిటి? ఏంటి అలా చూస్తాడు పాప? డాక్టర్ అమ్మ గారు అయ్యుండి ఎవరు చెప్పండి? ఏమి సార్, దానికి ఒక మీనింగ్ ఉంది కదా, చెప్పినానా? అలా చూస్తావు. ఓకే సరే, ఒక పాయింట్ నేను చెప్తాను. ఇప్పుడు ఈ రిస్టోర్స్ అనేది ఒక విధంగా గమనించగలిగితే, నువ్వు బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు బ్యాటరీకి ఏం చేస్తాం మళ్ళీ? పూర్వకాలంలో ఓల్డెన్ డేస్లో లారీలకి ఆటోలకి బోర్డు ఉండేది, ప్రతిరోజు నన్ను గమనించు అని ఉండేది. అంటే అర్థం ఏంటి? ఒరే బాబు, నువ్వు ఒకవేళ మంచిగా వెళ్ళాలంటే బ్యాటరీ ఛార్జింగ్ ఉంటేనే అది అప్పట్లో ఉండేవి. ఇప్పుడు అలా లేకపోయినా ఇప్పుడు మంచి బ్యాటరీస్ వచ్చినాయి. అవి కొన్ని రోజులు మనం ముట్టుకోపోయినా బండి స్టార్ట్ అవ్వటానికి ఉన్నాయి. కాకపోతే ఇక్కడ దీనిని కొన్ని తర్జుమాల్లో ఎలా రాసి ఉందంటే, ఆయన తన నామ ఘనత కోసం నా ఆత్మకు నూతన బలము ప్రసాదిస్తాడు, ఆయన నిజంగా మంచివాడని చూపించేందుకు ఆయన నన్ను మంచి తనపు మార్గములో
నడిపిస్తాడు. అది ఈఆర్వీలో ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈజీ టు రీడ్ వెర్షన్లో అట్లాంటి ఒక భావం ఉంది. తర్వాత కేజేవిలో దీన్ని 1987 తర్జుమాలో నా ప్రాణానికి సేద తీరుస్తున్నాడు, తన పేరు ప్రతిష్టతల కోసం నన్ను న్యాయసమ్మతమైన మార్గములో ఆయన నన్ను నడిపించుచున్నాడు. ఇది కూడా చూడండి, ఇది ఒక తర్జుమా. ఇంకొక తర్జుమాలో లివింగ్ బైబుల్ 1976 బైబుల్లో దాంట్లో ఎలా రాశాడంటే, ప్రశాంత జలాశయముల వద్దకు నాకు దారి చూపుతాడు, నా ప్రాణము తెప్పరిల్లేటట్టు నాకు సేద తీరుస్తాడు, న్యాయసమ్మతమైన మార్గములో తన నామ ఘనత కోసం నన్ను నడిపిస్తాడు. ఇది కూడా ఒక అనువాదం. కేథోలిక్ వాళ్ళది, అక్కడ వాళ్ళ అనువాదంలో ఎలా రాశారంటే, నా బడలికను తొలగించడానికి తాను వాగ్దానము చేసినట్టే నన్ను ధర్మ మార్గమున నడిపించుచున్నాడు. ఇది కూడా 1998 కేథోలిక్ అనువాదం. సరే, నేను ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, ఇప్పుడు సేద అనేది ఏమిటి అంటే మళ్ళీ పుంజుకోవడం. ఏమనాలి ఇప్పుడు? మళ్ళీ యథాస్థితికి రావడం. ఏ కారణం చేత మనం కొంచెం బలహీనలం అయ్యామో, ఏ కారణము చేత కొంచెం డౌన్ అయ్యామో, ఏ కారణము చేత కొంచెం నలతగా ఉన్నామో, నీరసిల్లిపోయామో ఏమో, మొత్తానికి దీంట్లో మాత్రం మాట ఆయన ఏమంటాడంటే, ఆయన మళ్ళీ వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాడు. కాపరి ఏమండి మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఆయన ఇంకో ఛాన్స్ ఇస్తున్నట్టుగా, కాపరిగా, మంచి కాపరిగా తన పేరు మీదుగా. ఈ వాక్యంలో చాలా ముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. దేనికి చెప్పాలి? ఇప్పుడు ప్రాణం అంటే కొంచెం జాగ్రత్తగా ఉంటారా? ప్రాణం అనే దాని మీద ఇక ప్రాణం తీసేసే వాళ్ళు ఉంటారు కొంతమంది. అంటే 94:21 వచనంలోనో ఎక్కడో వచనం చదువుతాం, ప్రాణాన్ని అన్యాయంగా కొందరు ప్రాణాలను అలాగ తీసేస్తారు. చాలా భయం, చాలా బాధ, అన్యాయంగా. కాకపోతేనండి, ఈరోజు మీకు నేను వాక్యం చెప్తున్నాను, ఈ వాక్యాన్ని కాస్త మీరు మనసులో పెట్టుకోవాలి. ఈ వాక్యం ఎందుకు మీరు జాగ్రత్తగా దీన్ని పట్టుకోవాలి అని అంటే, ప్రాణం గురించి దేవుడు మొట్టమొదట ప్రతి వారిని లెక్క అడుగుతాడు. అర్థం చేసుకోండి. ఎవరు ప్రాణంతోటి ఎవరు చెలగాటం ఆడడానికి వీలు లేదు. ఎవరి ప్రాణంతో కూడా సరదాగా కూడా ఏముందండి, కొంతమంది మనం కఠినంగా మాట్లాడితే వాళ్ళు దేనికన్నా అఘాయిత్యానికి పాల్పడడానికి ఆస్కారాలు ఉంటాయి. ప్రాణం గురించి మాత్రం చాలా ప్రత్యేకమైన వాక్యాలే ఉన్నాయి. నేను దగ్గరగా ఇదే వాక్యాన్ని 22/8/2010లో దీని మీద ఒక నోట్స్ మన మధ్యలో నేను చెప్పడం జరిగింది. అది కూడా నేను చూశాను. ఆ ప్రాణం మీద మీకు కూడా బాగా గుర్తుంటుంది. ప్రాణానికి తీపి ఏంటి అని ఇలాంటి ప్రశ్న వేశాను. అది కూడా ఇంకొక రోజు చెప్పాను అట్లాంటిది. కాకపోతే ఈరోజు వాక్యం ఏంటంటే, నీ ప్రాణానికి ఆయన సేద తీర్చుచున్నాడు. అప్పుడు ప్రాణం గనక ఈ వాక్యాన్ని కొంచెం మీరు మనసులో పట్టండి సార్. ఏమి లేదబ్బా, ప్రాణాన్ని దయచేసి ఎవరు కూడా ఒకరి ప్రాణం పోవడానికి ఇంకొకటి కారణం కాకూడదు. చాలామంది పిల్లలు అంటే తల్లిదండ్రులు కూడా కడుపులోనే బిడ్డని చంపేసే వాళ్ళు ఉంటారు. ఏమనుకోకూడదు ఇలాగా. మరి దీని గురించి ఏమని ఆలోచన చేస్తారు? ఒక ప్రాణాన్ని తీసేస్తున్నావు కదా అని అమ్మ మీద పెట్టడం కాదు, భార్య మీద పెట్టడం కాదు. భర్త కూడా దాంట్లో ఏమై ఉన్నాడు? పాలి భాగస్థుడై ఉన్నాడు. జాగ్రత్త, ఈ విషయంలో కొంచెం జాగ్రత్త. అంటే అదేంటండి, మా ఇష్టం, మేము పిల్లల్ని కడుపులో చంపేసుకుంటాం అంటే దాన్ని ఏమంటారు? అబార్షన్ అని అనొచ్చమ్మా. పిల్లల్ని కడుపులో చంపేస్తారు. 2 నెలల్లో 3 నెలల్లో ఉండనిచ్చి ఈ మధ్యలో మాకు పిల్లలు వద్దు అనుకుంటున్నాం. జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఏ వాక్యం కోపంగా ఉండాది అంటాది అనడానికి కాదు. దయచేసి మీరు పిల్లలను ఏది కడుపులో కానీ అట్లానే బయట కూడా పిల్లలు వారవలేక కొంతమంది పిల్లల్ని ఏం చేస్తాం? చంపేస్తున్నాం. అలాగే కొంతమంది కుటుంబ తగాదాల్లో భార్య భర్తలు కొట్లాడుకుంటూ
ఏం చేస్తున్నారు? చంపుకుంటున్నారు. మీరు న్యూస్ చూడండి ఇప్పుడు మరీ ఘోరంగా. ఏమండి, అసలు భర్తను చంపేసి ఎవరినో తెచ్చుకొని పెట్టుకునే వాళ్ళు గొడవలు బోల్డ్ ఉంటున్నాయి న్యూస్ పేపర్లో వాటిల్లో. అట్లాగే మంచి భార్యని వాడు వదిలేసి వీధిలో తిరిగే పిచ్చిముఖం దాని వెనకాల పడి కుటుంబాన్ని సర్వనాశనం చేసుకునే ఇది కూడా ఉంది. సార్, నేను ఒక మాట గట్టిగా చెప్తున్నాను, ఏమనుకోకూడదు. దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చిన తర్వాత మర్యాదగా మీరు, ఓ బాబు వింటున్నారు, అందరూ వింటున్నారా, ప్రాధాన్యత ఇవ్వండి. ఎలా పడితే అలా ఉంటాము అని మందిరానికి రావడం అస్సలు మంచిది కాదు. బాప్తిస్మిచ్చి యోహాను గారు వాక్యం చెబుతూ ఓ రోజు ఏం చేశాడు? ప్రజల మధ్యలో మాట్లాడుతూ ఏమన్నాడు? రాజును పట్టుకొచ్చి, వీడు వేరే వాని తమ్ముడు భార్యను తెచ్చిపెట్టుకున్నావు అని అనగానే ఇక్కడ వచ్చిందండి గొడవ. ఎంత దూరం వెళ్ళిపోయిందంటే పాస్టర్ గారిని మెడకాయ తీసే వరకు కూడా వాళ్ళు ఊరుకోలేదు. అంటే వ్యవస్థ ఎలా ఉంది అని అంటే, ఒక్క విధంగా నేను ఎలాగ అంటున్నాను, జాగ్రత్త. ఈ దాంపత్య జీవితం అనేది దేవుడు ఆయన ఇవ్వకపోతే ఇంతమంది మనం ఇలా ఉండేవాళ్ళం కాదు. దేవుడు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. ప్రతి ఆడామె, ప్రతి మగవాడు వారి వారి యొక్క విధి ప్రకారంగా బైబిల్లో ఉన్న ధర్మాన్ని పట్టుకొని వాళ్ళు జీవించాలి. ఇప్పుడు ఇది పోయి ఏమవుతుంది? ఇప్పుడు బయట వాళ్ళు ఊరడించో ఏదో కథ మాట్లాడుతుంటే వాళ్ళ వైపు వెళ్ళడం, లేకపోతే ఇప్పుడు చట్టాలు కూడా ఎలాగ ఏడ్చినాయి అంటే, ఏమండి సహజీవనం పర్వాలేదట, పెళ్ళికి ముందు ఎలాగున్నా పర్లేదట, పెళ్ళి అయిన తర్వాత పర్లేదట, అవసరమైతే అప్పుడెప్పుడు నన్ను ప్రేమించిన ఎవరో పిచ్చిముఖంతో ఉంటుంది, ఆవిడ వచ్చినప్పుడు గొడవ లేదట. ఇలాంటి చాలా మనం బయట చూస్తున్నాం. కానీ ప్రాణం అనే దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం దేవుడు మాత్రం వదలడు, జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే అంటే ఇప్పుడు ప్రాణం ఏమండి తీసేసే వాళ్ళు ఉన్నారు అనేది ఉందమ్మా, అందులో ఉందా? అది 94:21 చదువుతాము కదా మనం, ఒకసారి చూస్తారమ్మా. ప్రాణాన్ని తీసేసే వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. చదవండి అమ్మ ఒకసారమ్మా. ప్రైజ్ ద లార్డ్. దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయుటకై, దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయడానికి వారి మీద పడుదురు, వారి మీద పడుదురు, దోషులని నిర్దోషులకు మరణము విధించుదురు. జాగ్రత్త సార్, ఎవరు ఏ స్థానంలో ఉండాలో ఆ స్థానంలో ఉండాలి. మంచి భార్యగా ఉండాలి, మంచి భర్తగా ఉండాలి, మంచి మనుషులుగా ఉండాలి. ఒకవేళ ఇదే సిస్టంలో తేడా రావడానికి కారణం ఈ సెక్సువల్ లైఫ్ మెయిన్. చాలామంది ప్రాణాలు పోవడానికి, కేసులు ఎక్కువ పెరగడానికి, అతిగా అనేకమైన కుటుంబాలుగా ఉండకుండా చిరిగిన ఇస్తరాకులాగా చాలామంది బ్రతుకులు ఉండడానికి కారణం ఏమైందంటే ఈ దాంపత్య జీవితం సరి లేకపోవడం. సంఘాల్లో కూడానండి పెద్ద పెద్ద వాక్యాలు చెబుతారు. బహుశా నేను అంటాను, నేనైతే చెబుతున్నాను, చార్లెస్ అయ్య గారికి చాలా సంవత్సరాల క్రితం, ఆయన చనిపోలేదు అప్పటికి ఇంకా, నేను అయ్యగారికి చెప్పాను, అయ్యా కుటుంబాలు జాగ్రత్తగా ఉండడం కోసం నాకు నోట్స్ తయారు చేసి మీరు మందిరానికి రావాలి, కనీసం ఒక 7-8 రోజులు ఈ వాక్యం చెప్పాలి అన్నాను. పాపం ఆయన భలే రెడీ చేశాడు, ఆయన చక్కగా నోట్ చేశాడు. ఏమండి, కాకపోతే ఆయన చెప్పడానికి వచ్చే ముందు ఆయన చనిపోయాడు. విచిత్రం ఏంటంటే ఆ నోట్స్ నాకు ఇచ్చాడు నా దగ్గర. నేనేమంటానంటే సంఘాల్లో ఇది కూడా చెప్పాలి. కుటుంబ జీవితాలు, భార్య ఎలా ఉంది, భర్త ఎలా ఉంది, పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారు, వాళ్ళ ముందు మీకంటూ ఉండే ప్రైవసీ ఎలా ఉంది, ఈ కుటుంబ జీవితాలు కనుక సరిగ్గా లేవనుకోండి, దాని వలన కుటుంబాలు ఏమంటే చాలామంది ప్రాణాలు పోవడానికి. ఈ ప్రాణం గురించి నేను చెప్తా, కొంచెం ఒక 7 పాయింట్లు రాసుకుంటారండి. మొట్టమొదట ప్రాణం తీసేవాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. ఈ విషయంలో మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్లో ఏమా ఈ ఒక్క వచనం చదువుతారమ్మా, సామెతల గ్రంథం 16-17 వచనం ఒకసారి చదువుతారా? దేవునికి మహిమ కలుగునుగాక. సామెతల గ్రంథం 16-17 వచనాన్ని ఒకసారి మనం చదువుదాము. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకును. సరే, ఇప్పుడు దీంట్లో ఏం రాశాడు చెప్పండి. ఇప్పుడు ఎవరైతే తమ ప్రవర్తనను జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా కాపాడుకోవడం మొదలెడతారో మరి వాళ్ళు తమ ప్రాణాన్ని కాపాడుకుంటారు. జాగ్రత్త. 2 కుటుంబాలకు నువ్వు చెందిన వ్యక్తివి కాదు. స్త్రీ అయినా పురుషుడైనా, నన్ను ప్రేమించే వాళ్ళు ఇంకోలాగా ఉన్నారు,
వాళ్ళు అప్పుడప్పుడు నాకు ఫోనులు చేస్తారు, ఆ ఫోనులన్నీ నాశనం అవునుగాక. మనల్ని ప్రేమించడం, మనల్ని ఓవరాక్షన్ చేయడం, మన ఏది ఇన్క్లూడింగ్ మన వేసుకున్న వస్త్రాలు కూడా పొగిడే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా కొంచెం పక్కన పడేసి కుటుంబ వ్యవస్థ జాగ్రత్తగా ఉండాలబ్బా. ఇది ఎవరైతే తమ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవడం, ఏమండి జాగ్రత్తగా ఉంటారో వారు తమ ప్రాణమును ఏం చేస్తారట? కాపాడుకుంటారు. ప్రవర్తనే ఇక్కడ ఈ ఒక వయసులో ఉండే ప్రవర్తన అది ఒక కాలం అయిపోయింది. ఇప్పుడు కుటుంబ వ్యవస్థ వచ్చాక ఇప్పుడు ఈ వయసు ఎలాంటిది? ఇది నువ్వు మాదిరిగా ఉండడం, నువ్వు రేపనే రోజు నీ పిల్లలు నిన్ను వేలు పెట్టి చూపేదట్టు కాకుండా నువ్వంటూ ఒక నిక్కచ్చిగా ఉండే ఒక మంచి యజమానిగా ఉండి తీరాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ అలా లేకపోతే ఏదో కథలు చెప్తారు చూడండి, ఆవెళ్ళి చేను మేస్తే దూడెళ్ళి ఏమో మరి అది అలా కొంచెం ఇది ఇంకా డేంజర్గా ఉంది ఇప్పుడున్న కాలం. అందుచేతే నేను అంటున్నాను అమ్మ, ఈ ప్రసంగి 7:12 వచనం ఒకసారి చూడండి అమ్మ. అక్కడ ఏమంటాడు? జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారట? 7:12 వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. జ్ఞానము ఆశ్రయాస్పదము, ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము, అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును దానిని పొందిన వారి ప్రాణాన్ని ఏం చేస్తుందట? కాపాడుతుంది. అంచేత నేను అన్నాను జ్ఞానంగా అని అనగానే దైవ జ్ఞానం అనేది బైబిల్లో ఉంది. మీరు 3:17 యాకోబు పత్రికలు చదువుతాం. ఏమండి అమ్మ, మీ కుటుంబం కాపాడబడాలంటే యాకోబు పత్రిక 1:5లో ఎవడైనా జ్ఞానం సరిలేకపోతే వాడు జ్ఞానాన్ని దేవుణ్ణి అడగాలి. ప్రభువా, నా ఇంటిని నేను ఎలా నడుపుకోవాలి, నా ఇల్లు ఎలాగ ఉండాలి. కొంచెం తేడా వస్తే రోషం పుట్టుకురావడానికి 2 పక్కలా వస్తుంది. అంచేత కుటుంబ వ్యవస్థ మీద ముందు ఈరోజు వాక్యంలో ఒక ఆలోచన కలిగిన వారిగా ఉందాం. ఎందుకంటే ప్రాణం తీసేసే వాళ్ళు ఉంటున్నారు. జాగ్రత్త. ఎందుకు జరుగుతున్నాయి అని అనడానికి బోల్డ్ పేజీలు రాస్తారండి. అమ్మో, కోర్టుల్లో నేను దగ్గరగా 20 కాదు ఇంకా ఎక్కువ సార్లు తిరిగాను. 20 సంవత్సరాలుగా తిరిగాను. అక్కడ కేసులు చూస్తే భలే విచిత్రంగా ఉంటాయి. అసలు ఇది కరెక్ట్ అని ఒకటి చెప్పినా కూడా అది కరెక్ట్ కాదని వాదించేవాడు ఇంకోటి ఉంటాడు అక్కడ. అసలు ఏదోనండి, ఇదంతా గలిబిలి ప్రపంచం. దీంట్లో నువ్వే నెగ్గాలి అనేది వాళ్ళు ఎదురు చూడరు. పోతా ఓడిపోతా, ఏమైంది నువ్వు ఎందుకు నెగ్గాలని అనుకుంటున్నావు అనేటట్టు వాళ్ళు మాట్లాడతారు. మళ్ళీ ఇంకో కోర్టుకు వేసుకోంటే ఇక్కడ ఒకటి ఏడ్చింది, అక్కడ ఇంకో రకంగా ఏదో అవుతుందని అనేది జరుగుతున్నాయి. అందు గురించి నేనేమంటానంటే ప్రతి వాడికి దివ్య గ్రంథం ఉండునుగాక. ఏముండాలండి? బైబిల్ గ్రంథం ఉంటేనే మనిషికి కాస్త జాగ్రత్తగా బ్రతకడం అలవాటు అవుతుంది, కుదురుగా ఉండడం అలవాటు అవుతుంది. ఏమండి ఇతరుల ప్రాణం కోసం మనం ఏమండి బాధ్యత కలిగిన వారిగా ఇంకొకరి ప్రాణానికి నేను అడ్డు ఉండకూడదు, వాళ్ళు క్షేమంగా ఉండేటట్టుగా నా వంతు నేను బైబిల్ ప్రకారంగా బతకడం అలవాటు చేసుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే దేవుడు వారికి జ్ఞానం, దేవుడు వారికి ప్రత్యేకత ఇచ్చి వీళ్ళు నన్ను అడిగారు, నా మీద ఆధారపడ్డారు, వీళ్ళు జీవితంలో నేను అవసరమని గుర్తించారు అని అప్పుడు వారిని ప్రాణానికి ఆయన ఏం చేస్తాడట? సేద తీర్చును. ప్రాణం గురించి ఒక 7 పాయింట్లు చెప్తాను. ప్రాణం ఎలాంటిది అంటే జాగ్రత్త, దీని మీద ఆలోచన చేయాలి. బైబిల్ వాక్యాల్లో ప్రాణం అనేది దేవుడిచ్చిన ఊపిరి. ఏమంటారండి దీన్ని? దేవుడిచ్చిన శ్వాస. అది కూడా అలాగే రాసి ఉంది బైబిల్లో. కాకపోతే ఆ శ్వాస దేంట్లో ఉంటుంది అంటే ఆయన శ్వాస ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అట్లా బైబిల్ ఆధారాల్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ రక్తం ఉంది చూసారా? రక్తం అంటే ఏంటంటారు తెలుగులో? ప్రాణం. ఎవరు చెప్పారు? రక్తం అంటే ప్రాణం. సరే, మరి ప్రాణం అంటే ఏమనాలి? ప్రాణం అంటే తిరగేయండి అప్పుడు రక్తం. ఈ రక్తం అలా ఫంక్షన్ అవడానికి కారణం ఏమిటి? వారిలో దేవుని శ్వాస. అర్థమైందా? అందుకే బైబిల్ గ్రంథంలో ఎవడు కూడా ప్రాణాన్ని తినకూడదు. అంటే ఎలాగ రక్తాన్ని ఏం చేయకూడదండి? ఎందుకు అన్నాడు? ఆ రక్తం లోపల ఆయన ప్రాణం, ఆయన శ్వాస ఉంది. అందుచేత దయచేసి చాలా ఆలోచన చెయ్యండి అబ్బా. ఇది బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశకాండం 12:23లో చదువుతాం. ప్రాణం గురించి, రక్తం గురించి కొన్ని విషయాలు అక్కడ వ్రాయబడ్డాయి.
అందుచేత మనము ప్రాణం విషయంలో ఈరోజు ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. ఓకేనమ్మా? ఏ విధము చేతనైనానో నా వల్ల ఇంకో మనిషి ప్రాణం పోకూడదు. ఒకవేళ అలా ప్రాణం పోతే ఆ వ్యక్తినే దేవుడు అడుగుతాడు. అలాగ అడిగిన సందర్భంలో కయ్యను ఏడి నీ తమ్ముడు. నాన్నగారిని అడగలేదు, అమ్మగారిని అడగలేదు. ఎవరిని అడిగాడు? ప్రాణం తీసిన వారిని అడిగాడు. వాడు ఏదో తప్పించుకుందామని అనుకున్నాడు, కానీ అరే రే 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 ప్రాణానికి ఉన్న ప్రత్యేకత నీకు తెలియదు నాన్న, నువ్వు వలకేసి వెళ్ళిపోయావు, చంపేసి వెళ్ళిపోయావు అంటే అప్పుడు దాన్ని బట్టి మనం ఏమనుకోవాలి? అతడు చాలా కావాలనే చేశాడు. కయ్యను కావాలనే ఏం చేశాడు? హేబేలుని చంపేశాడు. అప్పుడు ఆ మనిషిని అడిగారు చాలామంది, అమ్మ మనం ప్రాణం మీద కొన్ని వాక్యాలు ఇలా ఉన్నాయి, ఈ మనసులో పెట్టుకొని దీన్ని బట్టి మంచి నిర్ణయం తీసుకొని బ్రతుకుదాం. ఏమండి? వాక్యం నెంబర్ 1 బైబిల్ వాక్యాల్లో 42వ కీర్తన 5వ వచనం, 57వ కీర్తన 6వ వచనం, 43వ కీర్తన 5వ వచనం. ప్రాణం అనే దాని మీద గమనిస్తే గనక ఉన్నట్టుండి ప్రాణము కృంగిపోవడానికి ఆస్కారాలు ఉన్నాయి. ప్రాణం ఏమవుతుందమ్మా? కృంగిపోద్ది. కృంగిపోవడం అంటే ఏంటి? చేతగాని స్థాయికి వచ్చేస్తుంది. ఎట్లా వస్తుంది అనడానికి కొన్ని రకాలైన మాటలు, ఒత్తిడి, కొన్ని రకాలైన వాటి వలన మనిషి ప్రాణము ఏమవుతుందట? కృంగిపోవడం. అంతేనమ్మా? వింటున్నారా? కృంగిపోవడం అంటే శ్రమ దినమన నువ్వు కృంగిన ఎడల ఏమైపోతావు? చేతగాని వాడు అయిపోతావు. అంటే ఈ కృంగుదల అనేది ఎక్కడ జరుగుతుంది? ప్రాణంలో. అదొక బేసిక్, అదొక రకం. ఇంకొక రకం ఏంటంటే 119వ కీర్తన 20లో ప్రాణము ఏమవుతుందట? క్షీణిస్తుంది అని అంటాడు. చదవండి అమ్మా 119:20వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. దేవునికి నీ న్యాయవిధుల మీద అండి నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది, ఆశ కలిగి ఉన్నది, దాని చేత నా ప్రాణం క్షీణించుచున్నది. ప్రాణం క్షీణించడం కూడా ఉంటుంది. ప్రాణం ఏమవుతుందట అంటే అనుకున్నది జరగకపోయినప్పుడు క్షీణించడానికి ఛానల్ ఉంది. ఇంకొకటి బైబిల్ వాక్యాల్లో సంఖ్యాకాండం 11:5 వచ్చిన ప్రకారంగా ప్రాణము సొమ్మసిల్లిపోవడానికి కూడా ఛానల్ ఉంది. సొమ్మసిల్లిపోవడం అంటే ఎలాగా? అప్పుడు ఈ ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? సొమ్మసిల్లిపోయే ప్రాణాన్ని, క్షీణించే ప్రాణాన్ని, కృంగిపోయే ప్రాణాన్ని ఆయన దానికి సేద తీర్చుచున్నాడు. చదవండి అమ్మ ఒకసారి అమ్మ. ఏది? సంఖ్యాకాండం 11:5 వచనం. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కోరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఏమైపోయిందమ్మా? మా ప్రాణం ఇప్పుడు ఏమైపోయింది? సొమ్మసిల్లడం అంటే ఎలాగా? క్షీణించడం అంటే ఎలాగా? కృంగిపోవడం అంటే ఎలాగా? ఇంకొక వాక్యాన్ని చూద్దాం. బైబిల్ వాక్యాల్లో కీర్తన 61:2 ప్రకారంగా ప్రాణము తల్లడిల్లుట అనే మాట ఉంది. ఎలాగా? ప్రాణము తల్లడిల్లడం అంటే గాబరాగా ఏమో అయిపోతుంది, ఏదేదో మన కంటికి కనబడదు, కంగారు పడిపోతాం. అదొక రకం. బైబిల్ వాక్యాల్లో ఏమండి 27 ఆదికాండం 46వ వచనంలో ప్రాణము ఏమవుతుంది అని అంటాడంటే అక్కడ విసిగిపోవచ్చున్నది అని అంటాడు. ఎవరి వల్ల? యాసావు ఎవరినో వద్దనే వాళ్ళని పెళ్లి చేసుకుంటాడు. అంటే ఎందుకు చేసుకుంటాడంటే మా అమ్మ మా నాన్ననే, నేను మాత్రం వీళ్ళని కుదురుగా ఉండనివ్వను అని పనికి మాలిన వారిని చేసుకొని వాళ్ళేమో రావడం, ఇస్సాకు గారిని బాధ పెట్టడం, లేకపోతే ఎలాగా అంటే ఇప్పుడు మనం ఆలోచన చేస్తే గనక ఆ రెబకా గారు వీళ్ళు అంటున్నారు, అబ్బాబ్బా వీడు ఎవరినో చేసుకొని ఏమి ప్రాణాన్ని విసికించేశాడు. అర్థమవుతుందమ్మా? సరే, మళ్ళీ ఇంకొక వాక్యం ఉంది విసిగిపోవడం అనేదానికి. న్యాయాధిపతులు 16 వచనం ఒకసారి చూడండి అమ్మా. ఏమని రాశాడు అక్కడ? 16 అంటే ఇప్పుడు సంసోను గురించా మనం అక్కడ చదువుతాం. చదవండి.
ఆమె అనుదినమును మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి. ఎవరి ప్రాణం విసిగిపోయిందండి? ఎంత గట్టోడండి ఆయన, ఎంత గట్టోడు సంసోను. ఏందో రాజుగారు గోడలకుండే పురద్వారాన్ని ఎత్తిపోయి 20 కిలోమీటర్ల అవతల మోసుకొని వెళ్ళిపోయాడట. అరే ఇది ఎలా జరిగింది? ప్రపంచం సైంటిస్ట్ వాళ్ళు కూడా ఆ బిత్తరపోయి చూడాలి. బాబా మనుషులకి ఎంత బలం ఉంటుందంటే ఉంటుంది. కానీ ఒక ఆమె రోజు అతన్ని ఏం చేస్తుందట? విసికించి చివరికి ఆయన అనుకున్నాడు ఈ బతుకైనా అని చెప్పి విసిగిపోయాడట. అర్థమవుతుందండి? అందుకే కుటుంబ జీవితాలు జాగ్రత్త. భలే సతాయించి సెట్లో పడేస్తారు. ఇక వేపడమే ఉంటుంది. కుటుంబం అనగానే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది బైబిల్ ప్రకారంగా ఉండే కుటుంబమే కావాలి. అలా లేనావిడ ఆడావిడి అతను మగ అయినా అని అనడమే కష్టమే. ఈ బైబిల్ ప్రకారమైన కుటుంబాలు రావాలబ్బా. అట్లాగా పెరగడానికి అలవాటు పడాలి. లేకపోతేనండి నువ్వు ఇచ్చావు, నాకు బోల్డ్ ఇచ్చావు. ఏది ఇచ్చింది? అసలు ఒక్కొక్కసారి ఇలా దెప్పుకొని కొట్లాడేసుకొని చివరికి రోజులు నెలలు ఇంటి పట్టున అన్నం తింటే ఒట్టు కదా. వీధిలో వాడు తిన్నా పర్లేదు కానీ వీడు మంచోడు కాదన్నట్టు మాట్లాడతారు. అట్లాగే కుటుంబాల్లో గొడవలు. బాబోయ్ వీటికి అన్నిటికీ స్వస్తి చెప్పాలంటే బైబిల్ గ్రంథం కావాలి మనకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేకపోతే అమ్మో మాకు రైట్స్ ఉన్నాయి మీకు రైట్స్ ఉన్నాయని ఆడికి ఈవిడికి ఈ గొడవలలో కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోవడం గాక పిల్లలు రోడ్డు మీద పడ్డటువంటి వారిని మనం చూస్తాం. అట్లా నేను పెంచిన పిల్లలు నా దగ్గర నాకు తెలుసు. కొంతమంది పిల్లలు ఏమీ లేదండి, కుటుంబం సరిలేక ఓ బ్యాంక్ ఆఫీసర్ గారు నా కళ్ళ ముందు నేను చూశానండి. ఆయన రోడ్డు మీద చెత్త పేపర్లు ఏరుకుంటా వచ్చేవాడు. చూశాను, బ్యాంక్ ఆఫీసర్ ఆయన. కుటుంబం బాగలేదు ఏమండి. తర్వాత విచిత్రం ఏమిటంటే వాళ్ళ జీవితాన్ని సరిచేయడం వల్ల కాలేదు. ఆ పిల్లల్ని నా దగ్గర వదిలేసి వెళ్ళారు. నేను ఆ పిల్లల్ని పెంచాను, పెద్దోళ్ళు చేశాను. కాకపోతే అయ్యా ఈ వ్యవహారాలు చూస్తూ ఉన్నప్పుడు ఇందులో ప్రాణం కృంగిపోతుంది, ప్రాణం క్షీణిస్తుంది, ప్రాణం విసిగిపోతుంది, ప్రాణం సొమ్మసిల్లుతుంది, ప్రాణం తల్లడిల్లుతుంది. బైబిల్ వాక్యాల్లో 119వ కీర్తన 28 ఏమండి. అట్లానే 2వ సమూయేలు గ్రంథం అక్కడ 14వ వచనం కూడా మనం చదివితే ప్రాణము నీరైపోతుంది అని రాశాడు. ప్రాణం ఏమవుతుందండి? ఏమవుతుందంటే అదేంటండి, అది ఎలాగ అర్థం అండి అంటే బాబు బైబిల్లో అలాగే ఉన్నాయి. బైబిల్లో ఉన్నది అది కరెక్టే. మనం కూడానండి ఏంటో విచిత్రంగా మనం పిల్లలకి అంటున్నాం అనేది ఆశ్చర్యంగా అనుకుంటాం. కానీ ఏమి లేదండి, దేవాది దేవుని యొక్క ప్రణాళిక ఒకటి ఉంది. ఈ భూమి మీద పరిశుద్ధమైన సంతతి నీ వలన ఉండాలి. చూడండి బాగా చెప్తున్నాను, వాక్యం కొంచెం మనసులో పెట్టుకోండి. ఎలా పడితే అలాగ మన పిల్లలు ఉంటే వాళ్ళని తల్లిదండ్రులం కదా అని చెప్పి వెనకేసుకొస్తే అక్కడ కూడా నువ్వు తప్పు చేసిన వాళ్ళు అవుతావు. జాగ్రత్తగా ఉండాలి. మన పిల్లల్ని జాగ్రత్తగా చూడాలి ఎక్కడైనా కూడా. అందుచేతే మీరు చూసారా కొన్ని సందర్భాలు ఎప్పుడు కూడా మీరు బైబిల్ గమనించినప్పుడు, ఇప్పుడు యోసేపు ఉన్నాడు, యోసేపుకు పెద్ద పని అప్పచెప్పాలి. పెద్ద పని అప్పచెప్పడానికి ముందు ఆ రాజు ఏం చేశాడో తెలుసా? యోసేపుని తీసుకొచ్చి ముందు పెళ్లి చేసేసాడు. ఏం చేసాడండి? ఏం చేశాడు? ఎందుకు చేసాడు అని అంటే అతని మీద ఇంతకుముందు అభియోగాలు ఉన్నాయి, అతని మీద లేనిపోని కామెంటరీలు చేశారు. అందుచేతే అట్టా కాకూడదు. ఆయన ముందు ఆ పిల్లని బయటకు లాక్కొచ్చాడు. 30 సంవత్సరాల వయసులో ఏదో మొత్తం విషయం చెప్పాడు. తర్వాత అతనికి బాధ్యతలు ఇచ్చాడు. వెంటనే ఓ మంచి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసాడట. నేను అంటున్నాను, ఇప్పుడు నేను ఎలా చెప్పగానే మీరేమంటారు? అయ్యా పెళ్లి చేసుకోవడం మాకు తెలియదా? మేము మాకేమైనా బుర్ర తక్కువ? ఇగో ఇలా కథలు చెప్తారు కదండి, ఈ వాక్యమే మీ మీద పెట్టేస్తున్నాను నేను. ఆలోచన చేయండి, ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇప్పుడు ఈ ప్రాణం ఏమేమి వచ్చినాయి చెప్పండి. ప్రాణం తీసేసే వాళ్ళు ఉంటున్నారు, జాగ్రత్త. ప్రాణం కృంగిపోతున్న పరిస్థితులు ఉన్నాయి, జాగ్రత్త. ప్రాణం క్షీణిస్తుంది, జాగ్రత్త.
ప్రాణము సొమసిల్లడం అనేది జరుగుతుంది, జాగ్రత్త. ప్రాణము ఏమండి ఇంకా తల్లడిల్లిపోవడానికి కారణాలు ఉన్నాయి, ప్రాణము విసిగిపోవడానికి కారణాలు ఉన్నాయి, ప్రాణము నీరైపోవడం అనేది కారణాలు ఉన్నాయి. 105వ కీర్తన 18వ వచనాన్ని చదివితే ప్రాణము బాధకు గురి అయిన పరిస్థితులు కూడా ఉన్నాయండి. అక్కడ యోసేపు గారి గురించి మనం చదువుతాం. సరే, ఇప్పుడు ఈ వచనాలన్నిటిలో ప్రాణానికి ఇంత ప్రమాదాలు ఉన్నాయని ఎరిగినవాడు మంచి గొర్రెల కాపరి. దేవునికి స్తోత్రం. యేసయ్య ఎవరు? అప్పుడు మన ప్రాణాలు ఎలాగుండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇప్పుడు మీరు అందరూ కూడా ఎలాగుండాలి? అందుకేనమ్మా నేను అంటాను, ప్రాణం నీరవ్వకుండా, ప్రాణం విసిగిపోకుండా, ప్రాణం అంటే ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే ప్రాణం గనక చేతగాని స్థితికి వెళితే ఇక ఏ ప్రమాదమైనా వాడికి పెద్ద లెక్క అనిపించదు. ఎందుకురా ఈ పని చేసి ఉంటే చెప్పలేడు, నాకు ఆ టైం అలాగే అయిపోయింది అంటారు. అందుకే నేనేమంటానంటే, బాబు భవిష్యత్తు ఎరిగిన దేవుడు నీకు బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడమ్మా అంటే బయట వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు విధి రాత అలాగ ఉందండి, వాళ్ళ రాత అలాగ ఉంది అందుకని వాళ్ళు అలా చేశారండి అని అంటే, అలాంటప్పుడు అలాంటి వాళ్ళ మీద శిక్ష వేయడం తప్పే. ఎందుకంటే ఆ రాత అలాగ ఉంది అని బయట వాళ్ళు అంటారు కదా. కానీ నేనేమంటానంటే, ఇదో మనుషులకి ఇలాంటి ప్రమాదాలు వస్తాయని ఆ మనిషి తప్పించబడడానికి యేసు ప్రభు మనకు మంచి గొర్రెల కాపరి. దేవునికి స్తోత్రం. రేపేం జరుగుతుంది అది మనకు తెలియదని చెప్పేశాడు. కానీ రేపేం జరుగుతుంది అనేది మనకి తెలియకపోయినా చేయడానికి ముందుకు పరిగెడుతుంటే ప్రభు ఏమన్నాడు, ఏ దినంలో ఏం జరుగుతుందో ఏ రోజుది ఆ రోజు జరిగితే చాలని ప్రభు మనకేం చేశాడు, సలహా ఇచ్చి ఆయన మంచి గొర్రెల కాపరిగా ఆయన మన తరపున ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుచేత నేనేమంటానంటే చూడండి, 104 కీర్తన 29 ప్రకారంగా ప్రాణమే గనుక మనిషిలో నుండి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఆ మనిషికి ఏం పేరు పెట్టారు? మనిషి ప్రాణం అతనిలో నుంచి వెళ్ళిపోయింది, అప్పుడు ఆ మనిషికి ఏం పేరు పెడతారు? ఏం రాశాడు అక్కడ? చదవండి. ప్రైజ్ ది లార్డ్. నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును, కలతపడతాయి. నీవు వాటి ఊపిరి తీసివేయునప్పుడు అవి ప్రాణములు విడిచి మంటి పాలు. ఏమవుతాయంటే ప్రాణం లేకపోతే మనిషి ఏమని అతను మంటి పాలు అయిపోతాడు. అమ్మా ప్రాణం ఉండగానే ఇగో బైబిల్లో 4 రకాలైన భావాలు బైబిల్లో రాశాడు. ప్రాణం ఉండగానే తిక్కగా ఉండనే కూడదు. నువ్వు అలాగంటే సార్ బయట ఎంత దుర్మార్గంగా ఉంటారో వాళ్ళ మీద మేము బెటర్ కదా అని అనకండి. నువ్వు అలా బెటర్గా ఉండడానికి బైబిలే కారణం అని అనుకోండి, అంతే. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఇప్పుడు చూడండి, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు అని ఒకడు ఏం చేశాడమ్మా అంటే యాక్చువల్లీ ఇప్పుడు అందులో తప్పు ఏంటండి? అతను ఏం తప్పు చేశాడు? 12:19 లూకాసు వార్తలో చదువుతాం. 12:19 వచనం 20 వచనం చదివితే, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు, నీకు అనేక సంవత్సరముల మట్టుకు నీకు నేను అన్నీ తెచ్చిపెట్టినాను అన్నాడు. అందులో అతను అన్న మాట తప్పు ఏమిటి అంటే నాకు అనిపించింది తప్పేం లేదు, మరి ఏం లేదు. ఎందుకంటే ఆడి సంపాదన ఆడి కష్టం, ఆడేదో సంపాదించుకుని ఆడిపోవడం. ఒకటి ప్రాబ్లం ఏంటంటే అతడు దేవునికి కృతజ్ఞత చూపలేదు. ఇప్పుడు నువ్వు విత్తనాలు వేసావు, మొలిపించింది ఎవరు? బైబిల్లో మొత్తం చదివితే అదే కదండి. నువ్వు విత్తనం వేస్తున్నావు, నీళ్ళు ఎవరెత్తున్నారు? పంట ఎవరెత్తున్నారు? ఇప్పుడు నీకు పిల్లల్ని ఇచ్చినందుకు దేవునికి నువ్వేం చెల్లించాలి? నీ పిల్లల్ని బట్టి దేవునికి, నీ భార్యని బట్టి దేవునికి. బైబిల్లో భలే విచిత్రంగా ఉంటాయి కదా ఇవన్నీ. ఏమండి ఇప్పుడు భార్యను ఎవరు ఇచ్చారట అని వాళ్ళు అనాలి. ఎవరు అనాలి? మగాళ్ళు అనాలి. భార్యను ఎవరు ఇచ్చారు అని అడగాలి. వింతగా చూసే పరిస్థితి వస్తుంది అని అనుకోండి, ఏమనాలి అప్పుడు? అలాగే పిల్లల్ని ఎవరెత్తున్నారు? అదేంటండి అలాగే ఆశ్చర్యంగా ఉంటాయి. ఈ రెండు పదాలు నన్ను ఎప్పుడు ఎట్లనో తీసుకెళ్తాయి. భార్యనిచ్చాడు దేవుడు ఒక్కటే, తర్వాత పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. పిల్లలు మనల్ని ఎటకారంగా మాట్లాడడం, బాధాకరంగా మాట్లాడడం. అయితే నేను ఈ వాక్యాన్ని బట్టి ఏం చెప్తున్నాను అని అంటేనండి, ఈ ప్రాణం గురించి మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి అమ్మా. అతను ఏమన్నాడమ్మా? 12:19 వచనం.
నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు అనేక సంవత్సరాలకి విస్తారమైన ఆస్తి ఏంటంటే విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. వినండి అమ్మా, ఇప్పుడు కూడా మీరు సంపాదించుకునే వాళ్ళకి నేను మంచి సజెషన్ ఇస్తున్నాను. మీరు బాగా ఉన్నతమైన స్థాయికి రావాలి. అట్లాగా ఆశపడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మేము బాగా పైకి రావాలి అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? నిజంగా చెప్తున్నాను, దేవుడు దీవించుగాక. కానీ ఎంత పైకి రావాలనుకుంటారో అంత పైకి బైబిల్ కూడా మీలో ఉండాలి. అదొక్కటి మనసులో పెట్టుకోండి అమ్మా. ఇది చాలామందికి తెలియడం లేదు. అంటే ఇప్పుడు ఇతను సంపాదించుకున్నాడు, పొలాలు పండిని, స్థలాలు పండిని, రూములు ఏమంటాడు దాచాలి కదా, పండింది ఎక్కడ పెట్టాలి, అందుకోసం గాజులు కట్టేస్తున్నాడు, పనోళ్ళు పిలిచి, అంతా బాగానే ఉంది. కానీ అందులో దేవునికి ఏం చెల్లించలేకపోయాడు? కృతజ్ఞత చెల్లించలేకపోయాడు. అందుచేత దేవుడు ఏం చేశాడు? అట్లాంటి వారి మీద విరుచుకు పడతాడు. జాగ్రత్త. ఇప్పుడు మీరు ఎంత పైకి వెళ్ళాలన్నా ఏది కారణం అవ్వాలి? యేసు ప్రభువే కారణం అవ్వాలి. కానీ అంత పైకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నీ అవసరం నాకు వద్దు, ఏరు దాటాక, తెలుగు పదాలు ఉన్నాయి అలాంటి సామెతలు, ఏరు దాటాక తెప్ప తగలెడతారు చూడండి. వెళ్ళవయ్యా, ఇప్పుడు నీ అవసరం ఏంటి అని దేవుడిని అనొద్దు. దేవునికి స్తోత్రం. సరే, ఒక పాయింట్లో మనకేంటంటే ఉన్న ప్రాణం జాగ్రత్తగా కాపాడడానికి ఆయన ప్రాణానికి సేద తీర్చుచున్నాడు. ఏ ప్రాణానికి? కృంగిపోయిన ప్రాణానికి. ఏ ప్రాణానికి? నీరసిల్లిపోతున్న ప్రాణానికి. ఏ ప్రాణానికి? నీరైపోతున్న ప్రాణానికి. ఏ ప్రాణానికి? తల్లడిల్లిపోతున్న ప్రాణానికి. ఏ ప్రాణానికి? అయ్యా, బైబిల్ వాక్యాలు ప్రకారంగా మనం చదువుతూ ఉన్నది ఏంటంటే, మన ప్రాణం బాధకు గురవడానికి యేసు మనకి కాపరి కాదు. యేసు ప్రభు కాపరి అయితే మన ప్రాణం క్షేమంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఫస్ట్ బేసిక్లో ఏంటంటే, ఉన్న ప్రాణాన్ని బట్టి దేవుడు నీకు ఏది ఇచ్చినా అందులో కూడా దేవునికి ఏం చెల్లించాలి? మంచి బట్టలను బట్టి దేవుడికి ఏం చెల్లించాలి? చెప్పాలి. మంచి తల్లిదండ్రులను బట్టి దేవునికి ఏం చెల్లించాలి? చెప్పట్లేదు. దేవుడు ఇచ్చిన 2 చక్రాలు బండి ఇస్తే దానిని బట్టి దేవునికి ఏం చెల్లించాలి? నువ్వు చెల్లిస్తూ ఉండు, 4 చక్రాల బండి వచ్చేస్తుంది. దారిలోనే ఉన్నదని నేను అనుకుంటాను. చాలామంది జీవితాల్లో దేవుడు అలాగే చెయ్యునుగాక. చిన్న ఇంట్లోనే ఉన్నాం, ప్రార్థన చేయి, ప్రభువా నాకు ఇచ్చిన ఈ బాధ్యత బట్టి నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను, అనేకులకి లేని భాగ్యం నాకు ఇచ్చావని మొదలుపెట్టు. దేవుడు నీకు వెనువెంటనే నేను అంటున్నా, అయ్యా నేను దేవుని తరపున ఉన్నది నిజమైతే కనుక ఈ వాక్యం నీకు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. నేను చెప్తున్నా సార్, కృతజ్ఞత కొంచెం చూపండి సార్. కృతజ్ఞత లేని వారిలాగా మనం ఉండడానికి వీలు లేదు. దానివల్ల వచ్చే నష్టం ఇంతంత కాదు. ఇంకో మాట కూడా చెప్తున్నాను. బైబిల్లో ఇంకొక వాక్యం కూడా ఇది మనం చదువుతాం సార్. ఈ వాక్యాన్ని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. బైబిల్ వాక్యాల్లో మనం దీంట్లో కూడా మనం గమనించగలిగితే ఈ ప్రాణాన్ని జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఇప్పుడు హేరోదు దేవుని వాక్యం చెప్తున్నాడు. ఒకసారి ఎట్లా చెప్తున్నాడు? అపోస్తల కార్యాల్లో మనం ఆ భాగాన్ని మనం చూడగలుగుతాం. అతడు దేవుని వాక్యాన్ని చెబుతూ ఉండగా ఏమండి అది ఎలాగొచ్చిందట? మంచి అభిషేకం వచ్చేసింది. అక్కడ మంచి దేవుని ప్రత్యేకత వచ్చేసింది. వచ్చినప్పుడు అతను దేవునిని మహిమపరచనందు వలన ఏమైపోయాడు? అతడు చదువుతారమ్మా వాక్యాన్ని ఒకసారి చూడండి. దేవునికి మహిమ కలుగునుగాక. అతడు దేవుని మహిమ పరచనందు వలన వెంటనే ప్రభువు దూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణం పోయిందట. పురుగులు పడి. సార్ ఎట్లాగమ్మా ఈ వాక్యాన్ని ఎలా చెప్తే బాగుంటుంది? ఏంటండి అక్కడ ఏం తప్పు ఏమైంది అని అంటే, నేను కూడా చెప్తున్నాను, అయ్యా ఈ వాక్యాలు లేదా దేవుని తరపున మనం బ్రతకడం, దేవుని కొరకు జీవించడం కష్టంగా ఫీల్ అవ్వకూడదు. వినాలి. ఎలాగుండాలి? ఇప్పుడు ఈ రోజు వరకు మనం కాపాడబడ్డాం. దేవునికి నువ్వేం చెల్లించాలి? కృతజ్ఞత చూపాలి, లేదా మహిమ పరచాలి. వీడేమనుకుంటున్నాడు? అది ఎలాగా? నా సొంతంగానే నేను ఎంతో కష్టపడితే, నేను ఎంతో ప్రత్యేకంగా చెబితే అని మొదలెట్టాడు. అంతే. ఉన్న పాటున దేవదూత పైనుండి వచ్చి అతనిని మొత్తినందు వలన పురుగులు పడి ఏమైపోయాడట? చచ్చిపోయాడు, ప్రాణం విడిచి.
ఇది కూడా బాధగా ఉంది కదా. ఇంకొకటి బైబిల్లో ఎక్కడ, దానియేలు గ్రంథం 5:22 నుంచి చదివితే అక్కడ కూడా ఏం జరిగిందంటే చూడండి, విచ్చలవిడిగా నన్ను ఎవడు అడుగుతాడు అన్నట్టుగా ఉన్నాడు అతను రాజు. నన్ను ఎవడు అడుగుతాడు, నా జీతం, నా దేశం, నా ఇష్టం. ఇగో ఈ నాను నేను నా అనేది ఎక్కువ చూపించుకున్న వాళ్ళందరి గతి ఇలాగే ఉంటుందని నేను అనుకుంటున్నా. ఏమనుకోకూడదు సార్, కోపంగా చూడకండి. ఈ నేనండి, నేను లేకపోతేనా అని ఇలా డబ్బా కొట్టుకునే వాళ్ళు ఉంటారు కదా. దీనివల్ల వచ్చే అనర్థాలు ఇంతంత కాదు. ఏమంటే ఇప్పుడు ఆ దేశం క్షేమంగా ఉండడానికి షడ్రకు వల్ల, మెషక్కు వలన, అబేద్నెగోలు వలన, దానియేలు వలన వాళ్ళ నలుగురు 4 దిశలుగా ఉండి ఆ దేశం కోసం ప్రార్థనలు చేశారు, ఎన్నో పనులు చేస్తున్నారు. అది అతను గుర్తించట్లేదు. ఏం చేశాడట, నేను ఎంత గొప్పవాడినో అని అందరూ ఆడవాళ్ళందరూ అన్ని దేశాల వాళ్ళు గుర్తుపట్టాలని 1000 మందికి పెద్ద విందు పెట్టి, ఇప్పుడు చూడండి ఇలాంటి సమస్యలు వస్తున్నాయి, జాగ్రత్త. ఇంట్లో వాళ్ళకేమో చారేసి పెడతాం, వీధిలో వాళ్ళకి మాత్రం కూరేసి పెట్టేటట్టు ఉంటారు చూడండి, కొట్టుకుపోతాం అక్కడ. ఇంట్లో వాళ్ళకి మాత్రం మర్యాద లేదు, ఏమి లేదు. బయట నుంచి ప్రైజ్లార్డ్ ఎంత ఓవర్ యాక్షన్ చేస్తామో. ఎన్నీనండి బైబిల్లో ఇలా రాయకపోతే కనుక మన బ్రతుకుల్లో మనం 70 mm లాగా కనిపిస్తాం. తెర మీద పెద్ద పిక్చర్ కనిపిస్తాం చూడండి, అలాగా. నువ్వు తగ్గాలి, ఆయన హెచ్చాలి. ఎవరు తగ్గాలి, ఎవరు తగ్గాలి? ఎట్లా చేద్దామో సార్, ఇది ఎలాగా, ఇది కష్టం సార్ ఇది. ఎందుకంటే జనరల్గా మనకున్న స్వభావం ఏంటంటే నేనే హెచ్చుగా కనబడాలి, అదే ఆ బుద్ధి ఉంటుంది మన లోపల. కానీ ఇప్పుడు యోహాను గారు ఏమంటారంటే నేను తగ్గాలి, నాలో యేసు ప్రభు హెచ్చుగా కనబడాలి. మీకు అర్థమవుతుందో లేదో వినండి. ఆయన తగ్గాలి ఎవరి ముందు, దేవుని ముందు. మళ్ళీ తనలో ఎవరు హెచ్చుగా కనబడాలట, దేవుడు. ఈ కాలంలో నీలో యేసు ప్రభు అలా కనబడును గాక. దేవునికి స్తోత్రం. కానీ రాజు ఏం చేశాడంటే, పర్వాలే 1000 మందికి అంటే ఇప్పుడు 1000 మందికి భోజనం అంటే ఎలాగండి, ఒక మామూలు ఒక ఎమ్మెల్యే గారు, ఇప్పుడు మా ఇంటి దగ్గర మేము చూస్తాం ఐటెక్స్ ఉంది కదా, అందులో ఒక్కొక్క దేశ నాయకులు కొడుకులకి కూతుర్లకి పెళ్ళిళ్ళు చేస్తారు. నేను చూస్తాను, అప్పుడప్పుడు వెళ్ళి చూస్తాను. ఏమంటే వారం ముందు నుంచే అక్కడ భోజనాలు తెగొండేస్తున్నారు. అక్కడ ఏంట్రా బాబు అంటే అసలు రోజుకు ఈ పని చేస్తూ ఉంటారు కదండి, ఎన్ని డేక్సాలు, ఆ డేక్సాల గంగాలలో లేకపోతే ఆ భోజనాలు చేసేది ఏమంటారు అట్ల పేరు, ఆ సామ్యాన గిన్నెలు ఉంటాయి చూడండి, వారం రోజులు బట్టి వండుతూనే ఉంటారు. ఏమంటే అది కాక ఆ పెళ్లి రోజు వండుతారండి, ఎన్ని రకాల మంది వస్తారో, హై లెవెల్ వాళ్ళు, లో లెవెల్ వారు. మళ్ళీ ఇంకా చూడండి సార్, దగ్గరగా అన్ని వేల మందికి ఎన్ని భోజనాలు వండాలో. అలా అయితే ఇప్పుడు ఒక దేశానికి సంబంధమైన ఒక రాణిగారు వచ్చింది పెళ్ళి ఇక్కడ, ఏది ఈయన విందుకి వచ్చినప్పుడు ఆవిడ వెనకాల ఎంతమంది వస్తారండి, రాణిగారు వస్తున్నారంటే ఎన్నో వేల మంది కూడా వస్తారు. ముందు కాపలా, వెనక కాపలా, చుట్టూ కాపలా, గుర్రాలు, రథాలు, ఇక చూసుకో. మళ్ళీ ఇది కాకుండా సార్ అలాగైతే ఎన్ని వేల మందికి భోజనాలు. ఈ అన్నిట్లో కూడా నా అంత గొప్పోడు ఉన్నాడా, నాకులాగా ఈ ప్రపంచంలో కూడా చెప్తాడా అని అనుకొని కొంచెం విర్రవీగి, అప్పుడు ఆడికి ఏదో బుర్రలో ఎక్కడో ఏదో అయ్యింది. వెంటనే ఎవరో చప్పట్లు కొట్టి పిలిచి, అరే మా నాన్నగారు అప్పట్లో బంగారపు గిన్నెలు తెచ్చాడు కదరా, అవి తీసుకురండి ఇక్కడికి అని ఆ గిన్నెల్లో ఏం చేసుకున్నాడట, ద్రాక్ష రసం పోసుకొని, దీనికి కూడా నేను గొప్ప ఉండా అన్నట్టుగా వాడు తాగుతూ ఉండగా అప్పుడు మెనే టెకేల్ ఉపార్సీస్ అని ఒక పదం రాయడం. ఆ రాసిన దాని అర్థం ఏమిటంటే, అరే దేవుడు నిన్ను తూకం వేసాడురా, తూకంలో తక్కువ వచ్చేవురా, అందుచేత ఈరోజే నిన్ను తీసేస్తున్నాడు రా అన్నాడట. ఒళ్ళంతా చెమట్లట్టేసినాయి. అదే రోజు ఏమంటే బైబిల్లో రాశాడు, అదే రోజు వాడు అదే రోజు మనుషుల చేత తొక్కబడి చచ్చిపోయాడటండి. ఎందుకమ్మా, ఎందుకు చచ్చిపోయాడు? దేవుడిని ఘనపరచలేకపోవడం వల్ల. ప్రాణం ఉండగానే దేవునికి కృతజ్ఞత చూపు, ప్రాణం ఉండగానే దేవునికి మహిమ చెల్లించు, ప్రాణం ఉండగానే దేవునికి మహిమ ఘనత ప్రభావాలు నీ వలన చెందాలని ప్రయత్నం చేద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సరేనా, ఇప్పుడు ఏమంటే వాక్యం అయిపోలే,
ఇది ప్రాణం గురించి మనం చెప్పుకుంటున్నాం కదా. ఈ ప్రాణం గురించి నేను కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి. అంటే ఇది సేద తీర్చడం అని ఉంది కదా, ఏముందండి? సేద తీర్చడం. సేద తీర్చడం అంటే పూర్వస్థితి మళ్ళీ దేవుడు ఇవ్వడం. పూర్వస్థితి ఒకటి. ఒళ్ళిపోకుండా ఉండడం. ఒళ్ళిపోకుండా ఉండడం అంటే ఏది? ఫ్రిడ్జ్లో ఉన్నట్టు ఉండాలి. ఇప్పుడు మనం ఎలాగా? ఫ్రిడ్జ్లో ఉంటే మొన్న వారం వండిన భోజనం ఏం కాదు, పాడవదు అన్నట్టు. ఫ్రిడ్జ్లోనే కొన్ని ఆకుకూరలు తీసుకొస్తాయి, అందులో మొలుస్తూ ఉంటాయి. ఎప్పుడైనా చూసారా? క్యారెట్ ఇలాంటి వాటిని చూసారా? అట్లాగే నేనేమంటానంటే ఒళ్ళిపోకుండా ఉండడానికి ఆయన మనకు సేద తీర్చుచున్నాడు. అమ్మ, మీ ప్రాణం మీదే. మీ ప్రాణం మీద పెత్తనం ఎవరికి ఉండాలి? ఎవరికి ఉండాలి? ఎవరికి ఉండాలి? మీకు బాగా చెప్తున్నాను, సరదాగా కూడా జోకులు వేసేటట్టుగా లెక్కలేనితనంగా ఉండకండి. ఎందుకంటే సైతానికి ప్రాణాన్ని పీకేయాలని అనుకుంటాడట వాడు. అర్థమవుతుందా? బైబిల్లో ఎక్కడ చదువుతాం మనం? వాడు మన కుమారులను, మన కుమార్తెలను, మన గొర్రెలను, మన ఎక్కడ? ఇర్మియా గ్రంథం 3:24 చదువుతాం. ఎవరిని? మృంగాలని 5:8 పేతురులో చదువుతాం. ఏమండి? యోహాను సువార్త 10:1 చదువుతాం. వాడు దొంగతనం చేయడానికిని, హత్య చేయడానికిని వాడు వస్తున్నాడు. అంటే సైతానున్న చోట ప్రాణం ఉండడానికి వీలు ఉండదు. వాడు ప్రాణాన్ని తీసేస్తాడు. అర్థమైందా? చాలామంది ఈ విషయం తెలియక ఏమనుకుంటున్నారంటే లోకమంతా వాళ్ళందరూ బాగోలేదంటే వాళ్ళ గురించి అడిగి పట్టించుకోడు. ఎందుకంటే వాళ్ళ మనుషులై ఉండొచ్చు. కానీ నువ్వెవరు మనిషి? దేవుని మనిషి. అందుచేత నేను అంటాను, నీకాడు టార్గెట్ పెడతాడేమో, అట్టాటి రాకుండా గొర్రెల కాపరి, మంచి గొర్రెల కాపరి నీ తరపున ముందెలుతున్నాడని గ్రహించి, నాకు ఒక్కటి ఈ వాక్యంలో బాగా అర్థమైంది ఏంటంటే, మన ప్రాణం క్షేమంగా ఉండాలి అంటే మనం దేవుని మీద ఆధారపడి ఉండాల్సిందే. అందరూ కొందరు గుర్రాలు బట్టి, కొందరు రథాలు బట్టి, కొందరు ఇంకేదన్నా పట్టుకొని అతిశయించవచ్చు. కానీ మనం అతిశయించడానికి అంటూ ఉంటే ఎవరిని బట్టి? మన దేవుని బట్టే. అదొక్కటి మనసులో పడినామండి. ఎందుకంటే కృతజ్ఞత లేని వారి ప్రాణం ఎట్లా పోతుందో చూశారుగా. మహిమపరచలేనటువంటి వారి ప్రాణం ఎలా పోతుందో చూశారుగా. దేవుణ్ణి గణపరచడం చేతగాని వాళ్ళ ప్రాణం ఎలా పోతుందో తెలుసు కదా. ఏమండి? అటు ఇటుగా బతుకుతారు చూడండి వేషధారులుగా. వాళ్ళ ప్రాణాన్ని కూడా సైతాను మింగడానికి ట్రై చేస్తున్నాడు. జాగ్రత్త. ఇది చాలామందికి తెలియట్లేదు. నేను ఒక మాట ఇలా చెప్పాలి. ఇప్పుడు ఈ వాక్యంలో మెయిన్ ఏంటంటే ప్రాణానికి సేద తీర్చడం. నాకు ఇదే గొప్ప దీవెనకరమైన వాక్యం. దేవునికి స్తోత్రం. అంటే తాజాగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎలా ఉండాలండి? సేద తీర్చడం అంటే అర్థం ఏంటంటే తాజాగా. తాజాగా అంటే అర్థం ఏమిటమ్మా? తాజాగా అంటే ఇప్పుడు కూరగాయలు కొనడానికి వెళ్తాం అనుకోండి, ఒళ్ళిపోయినవి కొనండి. ఒక్కడు కొండవు. ఆకుకూరలు కూడా ఒళ్ళిపోయినాయి అనుకోండి, ఆడు ఎంతో చెప్తాడు, ఉదయమేనండి బాబు తెచ్చిపెట్టాను అంటాడు. అయినా కూడా నువ్వు నమ్ముతావేటి? మాకు అర్థమవుతుంది నిన్నటి ఇయ్యి అని కొనవు. అంచేత మనం ఎప్పుడు తాజాగా ఉండాలంటే యేసు ప్రభు మనకు ఎవరు? మంచి గొర్రెలా కాపరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, మళ్ళీ ఇంకొక వాక్యాన్ని ఏమండి బైబిల్ వాక్యాల్లో ఇది ఇలా చదువుతాం. ఏమని చదువుతున్నాం? యెషయా గ్రంథం 57:18 మనం చదివేది ఏమిటంటే అక్కడ ఒక వచనాన్ని ఇలా చెప్పాడు చూడండి సార్. అక్కడ 57:18 ప్రైజ్ ది లార్డ్. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని స్వస్థపరుస్తాను, వారిని నడిపింతును, వారిని నడిపిస్తాను, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. ఓ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఈ వచనాలు కొన్ని ఇలాగా ఉన్నాయి. అంటే మళ్ళీ నువ్వు యాజ్ ఇట్ ఈజ్ పొజిషన్కి రావాలి. అమ్మా, నేను ఎప్పుడు కూడా ఈ వాక్యాలు ఇలా ప్రిపేర్ అవుతూ ఉంటాను. అవుతూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ నడిపించే విధానం నేను గమనిస్తాను. ఒక్కొక్క సందర్భంలో ఎక్కడో ఏదో గబుకమని తొందరపడిపోయి ప్రభుతో మాట అంటాం. ప్రభు ఈ చాలులే ప్రభు, ఉదయం నుంచి నేను ఇదే కూర్చొని చాలులే ప్రభు అని అనగానే ఆ ప్రత్యక్షత ఏంటో నాకు మళ్ళీ గుర్తు రావట్లే. నాకు ఈ బలహీనత ఉన్నదని గమనించాక ప్రభుతో చెప్పాను, ప్రభువా నేను కష్టపడుతున్నాను, అన్నీ చేస్తాను, కానీ నేను ఒక్కోసారి ఇలాగా చాలులే అనే మాట అనగానే అక్కడి నుంచి ప్రత్యక్షత ఆగిపోతుంది. నాకు ఈ బలహీనత నుంచి నన్ను విడిపించు అని ఎప్పుడైతే ప్రభుతో చెప్పడం మొదలెట్టామో
అప్పుడు నాకు అర్థమైంది, కొన్ని సంవత్సరాలు బట్టి నేను వాక్యం ఎలా చెప్పగలుగుతున్నాను, ఇంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నాను అన్నప్పుడు ఇదంతా కూడా ఆయన నాకు కాపరిగా ఉండడం వలనే. నన్ను కూడా ఒక్కొక్కసారి అడుగుతాను, నీకేంటి అంత ధైర్యం? నిన్న కూడా ఒక ఆయన అడిగాడు నన్ను, నీకేంటి ఇంత ధైర్యం, వాక్యం అలా గట్టిగా ఎలా చెబుతావు, నీకు వెనక ఎవరున్నారు అని. అంటే నేను అన్నాను, అయ్యా అప్పుడు దేవుడే ఉన్నాడు, ఇప్పుడు కూడా అదే ప్రభు ఉన్నాడు, అదే బతుకు. ఇక ఈ జీవితంలో ప్రభు దగ్గరికి వెళ్ళే వరకు కూడా ఇంతే రోషంగా వాక్యం చెప్తాను అంటే, అయితే రేపు ఏదో మీటింగ్ పెడుతున్నారట, మీటింగ్లో మీరు వాక్యం చెప్పడానికి రావాలి అని అడిగారు. అంచేత నేను ఒక మాట అంటున్నా, అమ్మ మనందరి మీద దేవుని యొక్క ప్రత్యేకత ఉండునుగాక, ఎవరి కుటుంబానికి వాళ్ళకే దేవుని యొక్క దయ ఉండునుగాక. ఇప్పుడు నేను ఈ వాక్యాన్ని ఇలా కూడా మళ్ళీ చెప్పాలి అని ఆశపడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్గా యోబు గారు ఉన్నారు. యోబు గారికి చాలా కష్టాలు వచ్చేసినాయి కదా, అలాగే ఉండిపోయాడా? అలా ఉండిపోయాడంటే ఉండలేదు. అంటే అతడు అన్ని కష్టాల్లో కూడా దేవునిని వదలలేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడు, అతనిని మళ్ళీ ఎన్ని రెట్లుగా ఉండాలని కోరాడట? రెండు రెట్లుగా అతడు మళ్ళీ వర్ధిల్లాలి, మళ్ళీ పైకి రావాలి. అందుచేత మనకి ఇలాంటివి మీరు కొంచెం మనసులో పెట్టుకుంటారండి. మీరు ఆలోచన చేయండి అమ్మా. ఎట్లా చెప్పాలంటే, ఏదో ముద్ర వేసేసారు అంచేత దాన్ని ఎవరు మార్చలేరు అని అనుకుంటాం. మనం జనరల్గా అనుకునేది అదే కదా, జడ్జిమెంట్ వచ్చేసింది ఇంకంతేనండి అని అనుకుంటాం. కానీ దాని వెనకాల ఇంకొకటి రాబోతుంది, అదే దేవుని దగ్గర నుంచి వచ్చే ప్రత్యేకత. అది చాలామందికి అర్థం కావట్లే. అర్థం చేసుకోగలిగితే కనుక వాళ్ళు ధన్యులే. చాలామందికి ఏమనుకున్నా, జడ్జిమెంట్ వచ్చేసిందండి కోర్టులో, నాకు అయిపోయింది సార్ అని అంటాం. కాదండి, ఆ జడ్జిమెంట్ని కూడా మార్చగలిగిన దేవుడే నువ్వు నేను ఆరాధన చేయుచున్న దేవుడు. ఇది ఎట్లాగబ్బా అంటే, ముద్ర వేసేసారట, దానియేలుని తీసుకెళ్ళి ఎందులో వేయాలనుకుంటున్నారు? అయిపోయింది, మరి ముద్ర అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, ఇంకేముంది అయిపోయింది అనుకున్నారు. కానీ ఆ ముద్రను తిరగేసినాడు ఎవరంటే దేవుడు. అదే ఎస్తేరు గ్రంథంలో కూడా మనం చదువుతాం కదా, ముద్ర వేసేసారు, మళ్ళీ దాన్ని మార్చడం ఎవడి వల్ల కాదంట. కానీ దేవుడు ఏం చేశాడు? మార్చాడా లేదమ్మా? చెప్పండి అమ్మా. ఈ ముద్ర మార్చబడాలి. ఇప్పుడు వాళ్ళు యేసు ప్రభువుని సమాధిలో పెట్టేసి జీవితకాలం అంటే మీరు బ్రతికినంత వరకు, ఈ భూమి ఉన్నంత వరకు ఈ గొలుసులు ఎవడు తీయలేడు. అది రోమా గవర్నమెంట్ వాళ్ళు వేశారు. అట్లా ఎవడు తీయలేరు, రాయిని తీయలేరు. అంత స్టాంప్ ఉంది దాని మీద, అట్లాంటి ముద్ర, గొలుసులేసి ముద్ర వేసి రాజుగారు అందరూ, దానికి తోడు మతవాదన అందరూ. కానీ ఆ ముద్రను మార్చేసాడే లేదా? పునరుత్థానుడైన దేవుడు ఏమంటే రాళ్లను పచ్చడి చేసి పడేశాడు, గొలుసులు తెంచి పడేశాడు. మీకు అర్థమవుతుందా? ఏమంటే పేతురు గారిని లోపల తీసుకెళ్ళి పడేసి ఎన్ని తలుపులు వేసారట? ఏదండి, వాళ్ళ తలుపుల దగ్గర ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారు, పేతురు గారు మాత్రం బయట తిరుగుతున్నాడు. ఎవరండి ఆ పని చేసింది? ఎవరండి? ముద్రను మార్చగలిగిన దేవుడు. అందుకే నేను అంటాను, నా ప్రాణమును ఆయన సేద తీర్చునుగాక. అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పేతురు అదే పౌలు గారిని శీల గారిని జైల్లో వేసేసి బొండా బిగిచ్చేసేసి మేము ఇంత చేయగలిగాం, ఎవడైనా వచ్చి మిమ్మల్ని బయటికి లాగురికి తీసుకొస్తారా అంటే ముద్రను తీసేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఇది భలే ఆశ్చర్యంగా ఉంటుంది. కొన్ని సందర్భాలు ఏంటంటే మనకి విరోధంగా ఉండే అన్నీ కూడా అన్నీ పోవాలబ్బా. అందుచేత దేవుడు నీ ప్రాణమును కాపాడును గాక. దేవునికి స్తోత్రం. మన ప్రాణానికి కీడు చేయాలని, మన ప్రాణానికి ఇబ్బంది పెట్టాలని, మన ప్రాణానికి కష్టం పెట్టాలని అనుకున్నవేవి కూడా పేతురుని చంపేసేయండి. ఆ ముద్ర ఏమండి తలుపులు ఆయన లాగిపడేసాడు. దేవునికి స్తోత్రం. దెబ్బతోటి హేరోదు అనుకున్నాడు, ఏదో జరిగిందిరా బాబు, పేతురు ముసలోడు తలుపులు ఒక్క తలుపుని పీకలేడు, లాగలేడు, మరి ఇవన్నీ అలా ఊడొచ్చేసినాయి. ఓ పని చేద్దాం, ముందు ఇక్కడి నుంచి ఆ రోజు రాత్రి కాపలా ఎవరెవరు ఉన్నారా అని చెప్పి వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళందరూ మేము జాగ్రత్తగా ఉన్నాం, అస్సలు నిద్రపోలేదు సార్ మేము ఇలాగలా అంటున్నారు. మీ మాటల తర్వాత కానీ ఎవరికో ఆర్డర్ ఇచ్చాడు, ఏమని, ఈ గేట్ల దగ్గర కాపలా ఉన్న అవతల 10 మంది అయినా యువతల 10 మంది అయినా ఆ ఎదర తలుపు మొత్తం వీళ్ళందరూ నరికి పడేసేయండి అన్నాడు. చంపేశారు వాళ్ళే. చంపేసిన తర్వాత ఇప్పుడు ఆ హేరోదు అక్కడ ఉన్నాడా అంటే, అమ్మో ఇక్కడ ఉంటే ఏదో ఉన్నట్టుంది, ఓ పని చేద్దాం, అర్జెంటుగా మన స్థావరం మార్చేద్దాం ఇక్కడి నుంచి అని వేరే చోటకు వెళ్ళిపోయాడట. ఆ బైబిల్లో అదే ఉందమ్మా. కానీ ఏమంటే పేతురు మాత్రం అక్కడే ఉన్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రాణాన్ని తీసేయాలని అనుకుంటే దేవుడు అలా చేయనివాడు. దేవుడు తన కృప నీ మీద ఉంచునుగాక. ఏమంటే పౌలు శీల ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళని ఏమేమో ముద్ర వేశారు, బొండ బిగిచ్చేశారు, తాళాలు వేసేశారు. కానీ వాళ్ళు రాత్రి సమయంలో పాటలు పాడుతూ దేవునిని మహిమపరుస్తూ ఉండగా
కృతజ్ఞత చెల్లిస్తూ ఉండగా, దేవా ఎంత మంచోడు అయ్యా నువ్వు, ఈ సెరసాల్లోకి మామూలుగా మేము వస్తామంటే ఎవరు అనుమతి ఎవరు, నువ్వు ఇలా మమ్మల్ని తీసుకొచ్చినందుకు స్తోత్రం, మేము బయటికి ఎప్పుడు వస్తామో తెలియదు కానీ వచ్చే లోపు మిమ్మల్ని ఆరాధన చేస్తాను మొదలెట్టారు. మొదలెట్టగానే అందులో ఉన్న దొంగలందరూ మారిపోయారట. ఏమంటే రాజుగారు అదే సెరసాల అధిపతి వచ్చాడు, చూచాడు, అందరూ వెళ్ళిపోయారేమో అనుకున్నారు. కానీ మేమందరం ఇక్కడ క్షేమంగా ఉండడం మమ్మల్ని కాపాడేవాడు కునుకోడు. అంతేనండి. నేను అనేది ఏంటంటే ముద్రను తొలగించగలిగిన వాడు దేవుడు. ఇప్పుడు కొన్ని ముద్రలు ఉంటాయి. ఎలా ఉంటాయి, వీడెప్పుడు తింగరోడు, అదొక ముద్రే కదా వాడికి. కొంతమందిని అలాగ అంటాం కదమ్మా, ఏమండి, కొంతమంది అదే వాళ్ళ కర్మ అదొకటి అంటారు కదండి. ఆడు విధి రాత బైబిల్లో లేవు మనకి, కానీ బయట వాళ్ళు ఏం చేస్తారు, అలాగే కొంతమందిని ఏమండి, ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే నువ్వు బాగుపడడం అనేది జరగదయ్యా, జరగదు, అయిపోయింది నీ కాలం, అదో ముద్ర వేసేస్తారు. అలాగా చాలా రకాలైన ముద్రలను తొలగించువాడు ఎవరంటే నువ్వు నేను ఆరాధన చేసే యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. చాలామంది ఈ వాక్యాన్ని ఎందుకో మధ్యలో తీసుకొని వచ్చాం కానీ, బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ప్రతి ముద్రను ఏమండి తెరవగలిగిన వాడు యేసు ప్రభు ఒక్కడే. పరలోకంలోకి వెళ్ళాడు యోహాన్ గారు, అక్కడికి వెళ్ళి ఏమన్నాడు, ఏడుతున్నాడు. ఇదేంటి ఇక్కడ ఏడుతున్నావు ఏంటంటే, అప్పుడు ఈ గ్రంథం ఎవరు తెరుస్తారు అని తెరిచి వాళ్ళు ఎవరున్నారు అన్నట్టుగా ఏడుస్తుంటే, ఏడక్కర్లేదయ్యా ఇక్కడికి వచ్చి కూడా ఏడుతావు ఎందుకు, ఈ గ్రంథాన్ని తెరిచేవాడు ఒక ఆయన ఉన్నాడు. అలాగే నేను అంటాను, ఆ ముద్ర కలిగిన గ్రంథాన్ని, ఎన్నో ముద్రలు ఉన్నాయి, అన్నీ తీసేసి ఆ గ్రంథాన్ని తెరవగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడంటే, మన బ్రతుకుల్లో ఉన్న ఆటంకాలు అడ్డులు, మన ప్రాణానికి, మన భవిష్యత్తుకి, మన జీవిత విధానానికి అడ్డుగా ఉన్న వాటిని తొలగించువాడు నువ్వు నేను ఆరాధన చేస్తున్న యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. ప్రతి ముద్రను కొడదా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ముద్రను తొలగించువాడు, మన శాపాన్ని తొలగించువాడు, మనకు విరోధంగా ఉన్న వాటిని తొలగించువాడు ఆయన మన ప్రాణాన్ని కాపాడునుగా. కొంతమంది మనసుల్లో ఎలాగుంటుందంటే, నా జీవితంలో నేను ఎప్పుడు ఇలాగే బాధకరంగా నేను ఉంటాను అనుకుంటారు, అదొక ముద్ర. కొంతమంది ఏంటంటే, ఏమ్మా మీరు ఎప్పుడు పైకి రారంటే, మేము పేదోళ్ళం కదండి, ఇంక మళ్ళీ అందరికీ చెప్పాలి, మళ్ళీ మమ్మల్ని కూడా పేదోళ్ళు చేయడానికి. అంటే నీ మనసులో ఇలాంటివి ఉన్న ముద్రలు ఇప్పుడు ఎవరు తొలగించాలి, యేసయ్య తొలగించునుగాక, యేసయ్య తొలగించునుగాక. మంచి స్థితి ఉంది అనేది మనం నేర్చుకోవాలి. సరే, ఇప్పుడు ఈ వాక్యంలో ఏమండి నువ్వు మళ్ళీ మంచి స్థాయికి రావాలి, అది దేవుని యొక్క వాక్యం. సరే, ఒక 4-5 పాయింట్లు ముఖ్యంగా మనం నేర్చుకుందాం. చూడండి అమ్మా, బైబిల్ వాక్యాల్లో ఈ వాక్యాన్ని మనం గమనిద్దాం. 23వ కీర్తన 3వ వచనములో ఆయన మన ప్రాణమునకు, ఆయన ఎవరు చెప్పాలి, ఆయన మన ప్రాణమునకు. వినండి అమ్మా, ఈ వాక్యం కొంచెం దగ్గర పట్టుకోండి. ఒక వచనం ఎవరైనా అది చూడండి అమ్మా, ఇది యోబు గ్రంథం 24-22వ వచనం ఒకసారి చూడండి అమ్మా. యోబు గ్రంథం 24-22వ వచనం. ఆయన తన బలము చేతను బలవంతులను కాపాడుచున్నాడు, కొందరు ప్రాణమును గూర్చి, ఏమండి కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను, ఏమండి కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడుదురు. ఏమవుతారమ్మా, ఏమండి వాక్యం నీ మీదే ఉండునుగాక, నీ మీదే ఉండునుగాక. ఇక నా పని అయిపోయింది, ఇక నాకేం జరగదు, ఇక నేను పైకి రాను, ఇక నాకు అన్నీ ఇలాగే అయిపోతాయి అనే వాళ్ళకి దేవుడు ఏమంటాడంటే, లేదయ్యా, ఆ వచనం భలే రాశాడండి, మళ్ళీ చదవమ్మా అదే వచనాన్ని. కొందరు ఆయన తన బలము చేతను బలవంతులను కాపాడుచున్నాడు, కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను. ఆశ విడవడం అంటే ఇంకా నేను అయిపోయింది సార్, ఇంకా అందరూ చెప్పేశారు కదా. నేను ఒకసారి నాకు బాగా గుర్తున్న ఒక విషయం చెప్తున్నాను. నేను రాజమండ్రి అనే ఒక ఏరియాలో వాక్యం చెప్పడానికని వెళ్ళాను. యాక్చువల్లీ అక్కడ కాదు, కొంచెం దూరంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వాళ్ళు నన్ను మధ్యాహ్నం వాక్యం అయిపోయిన తర్వాత నన్ను ఒక చోటకి, అయ్యగారు కాస్త మధ్యాహ్నం ఒక హాస్పిటల్లో ఒక రోగికి ప్రార్థన చేయాలి అన్నారు. నేను వాస్తవానికి మామూలుగా ప్రార్థన చేయడానికి వెళ్ళాలి, సరేలే వాళ్ళు అంటున్నారు. యాక్చువల్లీ మధ్యాహ్నం ఏం చేస్తాం, భోజనం చేశాక కొంచెం రెస్ట్ తీసుకుంటే మళ్ళీ సాయంత్రానికి వాక్యం మంచి ప్రిపేర్ అవ్వచ్చు కదా అని నాకు ఉండేది. వాళ్ళు వెళ్ళాలి అన్నారు. సరే మేము వెళ్ళినప్పుడు హాస్పిటల్ దగ్గరికి వెళితే విచిత్రం ఏంటంటే, అక్కడ ఆ పేషెంట్ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అక్కడ ఒక చిన్న పాప బయట
అదే ఆ గుమ్మానికి దగ్గరలో ఉంది. ఉంటే ఏనాన్నా అంటే మా మమ్మీకి మంచి మందు డాక్టర్ ఇవ్వాలని నేను అడుగుతున్నానయ్యా అంటుంది. ఇది చిన్నపిల్ల. నాకు బాగా బాధ వచ్చేసింది. అయ్యో ఆ బిడ్డకి అలాంటి ఆశ ఉంది. సరే తీరా పేషెంట్ దగ్గరికి వెళ్తే అదేదో కలర్ వేశారు ఆ బిడ్డకి, అదేదో నీలం కలర్ లాంటిది అట్లాంటి ఒక కలర్ వేశారు. ఏంటి అని అంటే ఈ క్యాండిడేట్ ఇది అని చెప్పి ఆమె గురించి ఇంక చెప్పారు ఇలాగా, ఇక ఆవిడ బతకడం కష్టం అన్నట్టు. కానీ విచిత్రం, నాకు ఆ పాప చెప్పిన ఆ చిన్న మాట, మంచి మందు దేవుడు అదే డాక్టర్ గారు వేసి మా మమ్మీని బతికించాలన్నట్టుగా ఆ పిల్ల అంటాం, అది విని ఆ చిన్న మాటే ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి నేనేమనుకుంటున్నానంటే దేవుడు మా మొర వింటాడు కదా, ప్రార్థన వింటాడు కదా. కానీ ఇక్కడేమో స్టేట్మెంట్ ఎలా వచ్చింది, చచ్చిపోతుంది అనేసి అంటున్నారు. వాళ్ళేమో ఎవరు లేరు, ఎందుకంటే వాళ్ళు అన్ని కార్యక్రమాల కోసం వాళ్ళు వెళ్ళారు బయటికి, ఎవరో కొంతమంది కిందకి వెళ్ళారు. మొత్తానికి ఏమండి ప్రభు సన్నిధిలో పెద్ద ప్రార్థన కూడా కాదు, యేసయ్య ఈ చంటి బిడ్డకున్న ఆశ, ఆ చంటి బిడ్డకున్న ఆశ మీరు సాయం చేయండి ప్రభువా ప్లీజ్ అని చెప్పి చిన్న ప్రార్థన అంతే చేసేసి వెళ్ళిపోయాం. ఈ మా మీటింగ్ వెళ్ళిపోయాం. మీటింగ్ అయిపోయింది, హైదరాబాద్ వచ్చాం. తర్వాత చచ్చిపోలేదు ఆ పిల్ల, ఆవిడ చనిపోలేదు. ఆ చంటి బిడ్డకున్న ఆశ దేవుడు ఏం చేస్తున్నాడు, బతికించాడు. డిశ్చార్జ్ అయ్యారు, బయటికి వెళ్ళారు, నాకు ఫోన్ చేశారు. ఎంత ఆనందం అనిపించింది అంటే దేవుడు కొందరి ఆశ ఆడి ఆశ కింద అయిపోయినా దానిని దేవుడు ఏం చేస్తాడు మళ్ళీ. అర్థమవుతుందమ్మా? ఏదో ముద్ర వేస్తారు కదా ఇంక అయిపోయిందని అనుకోకుండా ముద్రను కూడా పగలగొట్టేసేవాడు ఆయన. ఎవడో చెప్తున్నాడు ఇక అయిపోయింది నీ ప్రాణం ఇక అని అంటే అక్కడ కూడా దేవుడు ఏం చేస్తాడు మళ్ళీ కార్యము చేస్తాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఎస్తేరు గ్రంథంలో అదే కదండి. ఏమండి అందరూ చెప్పేయండి అని చెప్పి ఒక్క చిన్న విషయానికి ఎవడో హామాన్ గారు చేసిన పని ఎంత అంతానండి. ఎన్నో వేల మంది ఆ దేశంలో చచ్చిపోతారు ఇప్పుడు. కానీ ఆ ముద్రను తొలగించగలిగిన వాడు ఎవరంటే యేసు ప్రభు ఒక్కడే. అంచేత నేను అంటాను అన్ని వేళలా అన్ని కాలాల్లో బైబిల్ గ్రంథానికి విలువ ఇవ్వండి. ఇప్పుడు ఈ వాక్యం ఎక్కడెక్కడ ఉండాలి అని అంటే ఎబ్రీయులకు రాసిన పత్రికలో నీ ప్రాణంలోనూ నీ ఆత్మలోనూ నీ ఆలోచన వ్యవస్థలోనూ నీ భవిష్యత్తు ప్రణాళికలోనూ నీ శరీరంలోనూ అంటే ఇప్పుడు వాక్యానికి ఎక్కువ విలువ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. వాక్యానికి అధికమైన స్థానం ఇచ్చేటట్టుగా మీరు ప్రయత్నం చేయాలి. అంతేగాని లేదండి వాళ్ళు ఎవరో మా కోసం ప్రార్థన చేస్తున్నారండి, లేదమ్మా అవన్నీ ఒకప్పటికి వెళ్ళిపోతాయి. నేనే చెప్తున్నాను, బైబిల్ గ్రంథాన్ని బట్టి చెప్తున్నాను. ఎవరో మన కోసం ప్రార్థన చేస్తారని ఒక నెంబర్ ఇస్తాను ఎవరికో, అది నానైతే మాత్రం ఒప్పుకోను, నేను ఒప్పుకోను. ఈ సంఘంలో ఉన్నాం, మనందరం కలిసి ప్రార్థన చేస్తే గొడవ లేదు. కానీ ఎవరో ఒక ఆయనకు ఫోన్ నెంబర్ ఇచ్చి వాళ్ళకి ఫోన్ చేసి అయ్యగారండి మీరు అర్జెంటుగా మా కోసం ప్రార్థన చేయండి అంటే నేను అంటున్నాను బైబిల్ బాగా తెలిస్తే కనుక నువ్వు తప్పు చేస్తున్నావు. బైబిల్ బాగా తెలిస్తే కనుక అదే సమస్య ఈ మందిరంలో ఇంతమంది కలిసి మనం అందరం ప్రార్థన చేస్తాం, పాస్టర్ గారు కూడా ప్రార్థన చేస్తారు. మనం ప్రార్థన చేస్తే దానికి ఏముంది, దానికో ప్రత్యేకత ఉంది. మీకు అర్థమవుతుందా? బైబిల్ అర్థమవుతుందా? ఏమ్మా ఎవరికైనా ఆలోచన వచ్చిందా? ఇప్పుడు మీరు బయట వాళ్ళకి ఏం చేయవద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒకప్పుడు జీసస్ కాల్స్కి వెళ్ళేవాళ్ళం కదమ్మా అందరూ కూడా. అప్పుడు నెంబరు మనం ఫోన్ చేయగానే వెంటనే తెలుగు వాళ్ళు అక్కడ ఆన్సర్ ఇచ్చేవారు. ఇవ్వగానే అంతా బాగానే మాట్లాడతారు, అలాగండి ఇలాగండి మరి అలాగండి, అయ్యో అన్నీ అయ్యాక మీరు మెంబర్ అయ్యారండి, అవ్వలేదండి అంటే అయ్యా అవ్వాలి కదండి ముందు 2000 పంపండి. సరదాగా చెప్తున్నా. సరే అది కాలేదు, ఓకే అందులో మెంబర్ అయ్యామంటే మీరు పార్ట్నర్ ఏమంటారు, పార్ట్నర్దా ఏదో యూత్దో ఇలాంటివి ఉంటాయి అందులో కార్యక్రమాలు, వీటికి మీరు మెంబర్ అయ్యారా అవ్వలేదా, అయ్యారా అవ్వలేదా అంటే అయ్యాము అంటేనే ప్రార్థన. ఇది ఎక్కడికో తీసుకెళ్తున్నట్టు నాకైతే 107వ కీర్తన మొన్నే మీకు దాని గురించి వివరం చేయాలి అని అనుకున్నాను నేను. కానీ మరి దేవుడు ఎందుకో దాని మీద మరి కొంచెం ఆలోచన పెట్టాడు. ఎందుకు అని అంటేనండి ఇప్పుడు ఎవరెవరో మనకు ప్రార్థన చేయడం కాదు, ఇప్పుడు ప్రార్థనల్లో నువ్వే చేయాలి. ఇప్పుడు మెయిన్ ఎవరు ప్రార్థన చేయాలి, ఎవరు ప్రార్థన చేయాలి చెప్పండి అమ్మా. ఇప్పుడు దేవుడు మీకు రుచి తెలిస్తేనే కదా ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేసేది. నీ దేవుడు ఏమాయను అని మిమ్మల్ని అడగడం కాదు, ఒక్కొక్క వ్యక్తిని అడుగుతున్నారు. అప్పుడు మీరేం చేయాలి, సరి అయిన సమాధానం చెప్పాలంటే ఇప్పుడు అయ్యగారండి నేను ఈ వాక్యం చెప్పడం వల్ల
ఇందులో ఎవరైనా ఒకవేళ మీరు ఎవరికైనా ఫోన్లు చేసి ప్రార్థన చేయండి అని అంటారు కదా, అది నాకు తెలిసిపోయిందని అనుకోకండి, అంత ఆలోచన చేయకండి అమ్మా. ఎందుకంటే నేను అంత విషయాలు తెలుసుకోవాలని కూడా నాకు ఉండదు. కానీ నేను ఒక్కటి అడుగుతున్నా, 107వ కీర్తన ఒక్కసారి ఒక చిన్న వచనం మనం చూస్తే గనుక, ప్రైజ్ ద లార్డ్ టైం అయిపోతుంది కాబట్టి ఈ వాక్యాన్ని మరి ఈరోజు మనం చెప్పగలుగుతామా చూద్దాం. 107వ కీర్తన అమ్మ 1వ వచనం ఒకసారి చదువుతారమ్మా. ప్రైజ్ ద లార్డ్ 1వ వచనం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. చదవండి అమ్మా 2వ వచనం. విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. ఇక ఏ మాట పలుకుతారండి? యెహోవా విమోచించిన వారు ఏ మాట పలుకుతారట? యెహోవా చెప్పాలమ్మా. అంటే అర్థం ఏంటంటారండి? ఏమండి ఇక్కడే ఉంది మెసేజ్. నేను దాని గురించి బాగా మనసు నొచ్చుకున్నంతగా ఆ వచనాలు నేను చదివాక నాకు కన్నీళ్ళు రావడం జరిగింది. చాలా బాధపడ్డాను. ప్రభువా, తెలియక మేము చాలా రోజులు ఏం చేస్తున్నాం, వాళ్ళకి వీళ్ళకి ఏమండి చెప్పుకోవాలి, చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏదో మాకు చేస్తారో. లేదమ్మా, బైబిల్ వాక్యాలు 107వ కీర్తనలో ఒకటే, వారు ఈ మాట పలుకుదురుగాక. ఏ మాట పలుకుతారో తెలుసా? ఆ 107వ కీర్తన 1లో యెహోవా మంచివాడు, యెహోవా దయాళుడు అంటే మంచివాడని, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అంటే సార్ నాకు ఒంట్లో బాగలేదండి అంటే అప్పుడు నేనేమంటాను? ఆయన మంచోడని అంటున్నాను. ఏమంటున్నాను నేను? చెప్పట్లేదమ్మా. అది ఇప్పుడు మన సంఘంలో ఇలాగ ఉన్నది, ఒక సమస్య ఉంది. అప్పుడు ఈ సమస్య పోవాలంటే ఇప్పుడు ఆయన ఎవరని చెప్పాలి? ఇప్పుడు మనం ఆయన మంచివాడు, ఆయన కృప ఇదే పట్టాలి. అలా కాకపోతేనండి ఇప్పుడు అదే దీంట్లో 4 రకాల భాగాలు ఉన్నాయి. ప్రభు ఒకరోజు టైం ఇస్తే దీని మీద మనం మాట్లాడుకుందాం. కానీ ఒక్కటండి, దేవుడు మాకేం చెయ్యడు అనే మాట అనొద్దు. ఇప్పుడు దేవుడు నీకు చెయ్యునుగాక. ఏమంటే ముద్రలో పగలగొట్టేసేవాడని నేను అన్నాను అని అంటే ఎందుకు వచ్చిందో మధ్యలో వచ్చిన వాక్యం ఇది. ఏమంటే ఎవరో కొంతమంది ఇక్కడతో మా బతుకు ఇంతేనండి అని అనుకునే వాళ్ళకే దేవుడు ఏమంటాడంటే, మళ్ళీ ఆశ విడిచి నన్ను మళ్ళీ వారు ఎలాగా ప్రాణం పోతుంది అనే మాట కాకుండా మళ్ళీ వాళ్ళు బతుకుతారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చప్పట్లు కొడదాం, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు వారికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఏమంటే ఇప్పుడు నాకు ఈ కార్యం అవుతుందా అని అన్నప్పుడు వారు ఈ మాట చెప్పుకుంటారు, ఏమని? అవును, ప్రభు కార్యం చేశాడు. అందుకు మనం మాట్లాడుకోవాలి, ప్రభు నా విషయంలో ఈ కార్యం చేశాడమ్మా, ప్రభు నా విషయంలో ఈ కార్యం తలబెట్టాడమ్మా. మీకు నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవ్వరు కూడానండి ఈ 23వ కీర్తన 3వ వచనం ఆధారంగా నీకు మళ్ళీ చక్కటి ప్రాణాన్ని దేవుడు అంటే సేద గనుక తీర్చుకోలేదనుకో, సేద తీర్చబడలేదు అంటే తగిన విశ్రాంతి దానికి దొరకలేదు. అప్పుడేమవుతాం? కురింగిపోతాం. అప్పుడేమవుతాం? నీరసలిపోతాం. అప్పుడేమవుతాం? పలు రకాలు పరిస్థితులకు వెళతాం. అందుకోసమే నేను 7 పాయింట్లు చెప్తాను, ఒక్కసారి రాసుకోండి అమ్మా. ఏమంటే ప్రాణం గురించి మొట్టమొదట ఏమంటున్నాడో ఒక్కొక్క మాట మనం చూద్దాం. నెంబర్ 1 బైబిల్ వాక్యాల్లో ద్వితీయోపదేశకాండం 30:20వ వచనం, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 25 నుంచి 28 వరకు చదివితే మొట్టమొదట ఆయన నీ ప్రాణమునకు మూలాధారము క్షేమాధారము. ఎవరండి ఆయన? చెప్పండి. ఇప్పుడు మూలాధారం అంటే ఏంటి? మూలాధారం అంటే ద సోర్స్ ఆఫ్ యువర్ సోల్. నీ ప్రాణానికంటూ ఏమైనా జరగాలి అని అంటే అది యేసు ప్రభు ద్వారానే జరగాలి. దేవునికి స్తోత్రం. ఎవరి ద్వారా జరగాలి? చెప్పండి అమ్మా, అందరూ చెప్పండి. అప్పుడు నీ ప్రాణానికి మూలాధారం చెప్పాలమ్మా. గట్టిగా రావట్లేదు సార్. ఇందులో ఇంకో సీక్రెట్ చెప్తున్నాను సార్. బైబిల్ వాక్యాల్లో ఉన్న ఒక సత్యం ఏంటంటే, మూలాధారం క్షేమాధారం అంటే నువ్వు అనేక సంవత్సరాలు బ్రతకాలంటే ఆయనే నీకు మూలం. అంటే ఒక విధంగా దీనిని ఎలా చెబితే బాగుంటుంది అంటే, నీ ప్రాణానికి దీర్ఘాయుష్ అని కూడా చెప్పాలి. ఆయన నీ ప్రాణానికి ఎవరైనా చెప్పండి అమ్మా. ఇప్పుడు ఈరోజు ఇక ఎవరెవరైతే మా బతుకులు ఈ జరగవు, మా బతుకుల్లో మేము అదే ఎలాగా కొంతమందికి ఈ ఆలోచన ఉంది. ఎట్లాగంటే నాకు ఇప్పుడు కనిపిస్తుంది కాబట్టి చెప్తున్నాను.
కొందరు ఏమనుకుంటున్నారంటే నేను ఇదే రోగంతో పోతాననే వాళ్ళకి ఈ వాక్యం వచ్చింది ఏంటంటే, లేదయ్యా నీకు మళ్ళీ నీ ప్రాణానికి ఆయన ఏమిస్తున్నాడు చెప్పాలి. ఆశ విడిచినాను, మళ్ళీ నీ ప్రాణం ఎలాగ ఉండాలి, ఇప్పుడు క్షేమముగా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఎవరికి ఈ వాక్యం నచ్చిందో దేవుడు వారిని దీవించుగాక. ఒకటన్నా ఇప్పుడు కొంతమంది అప్పులు అనే ఓ ముద్ర ఉంటుంది వాళ్ళ మీద. అప్పులు అంటే ఇక వాళ్ళ జీవితంలో అప్పులు పోవు అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, ప్రభువా అప్పులతో నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నాను, ఎలాగా అప్పులతోటే. కానీ ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడున్న వాక్యం ఏంటంటే, నువ్వు అప్పులలో నుంచి బయటకు వస్తావు, ఎందుకంటే ఆయన ముద్రలు తీసివేసేవాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టేవాళ్ళు కొట్టండి, ఎందుకంటే అప్పుల్లోంచి బయటకు వచ్చేయాలి, మరి వచ్చేసేయాలి. అప్పుల్లోంచి బయటకు రావాలి. అయ్యా చెప్పాలబ్బా, గట్టిగా చెప్పాలబ్బా. అప్పుల్లో ఒకవేళ అప్పులే ఉంటే కనుక ప్రాణం డేలైపోతుంది, ప్రాణం చిక్కుపోతుంది, ప్రాణం క్షీణించిపోతుంది. నేను అంటాను, అప్పుల్లోంచి బయటికి రావడానికి నీకు మళ్ళీ దేవుడు మంచి దశ ఇచ్చునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యాన్ని ఇప్పుడు కొంతమందికి ఏంటంటే, పిల్లలు ఉండరు, వాళ్ళ జీవితాల్లో ఎవరు ఉండరు, పిల్లలు ఉండరు. ఇప్పుడు వాళ్ళకి ట్రేడ్ మార్క్ ఏంటంటే, ఇంకా కొన్నిసార్లు వాళ్ళు ఏమండి పిల్లలు లేని ఆ కుటుంబానికి అంత విలువ ఉండదు కదండి. ఉంటుందమ్మా? మీరే చెప్పండి. పిల్లలు లేని ఆ కుటుంబాలను మీరు గౌరవించేయగలుగుతారా? బైబిల్లో యావరేజ్గా చూస్తే పిల్లలు లేకపోవడం అది భయంకరమైన శిక్ష లాంటిదే. కానీ నా నిందను తొలగించిన దేవుడని మొదలెట్టారు వాళ్ళు భక్తులు. అట్లానే నేనంటాను, ఇప్పుడు పిల్లలు లేనటువంటి స్థితిలో కూడా దేవుడు ఈ ముద్రను తొలగించునుగాక. ఏ ముద్ర పోవాలి? ఇప్పుడు మాకు పిల్లలు లేరు అనే భావం ఉండనే కూడదు. అట్లాగే ఎవరైనా బలహీనలు ఉన్నారనుకోండి, నేను మళ్ళీ ప్రభువుని బట్టి చెప్తున్నా సార్, అందరికీ ఈ బైబిల్ని గట్టిగా పట్టుకొని బతికడం అలవాటు కావాలి. ఏం కావాలమ్మా? అందరికీ ఏమంటే బైబిల్ని పట్టుకొని గట్టిగా బ్రతకడం అలవాటు కావాలి. అలా లేరనుకోనమ్మా, అప్పుడు వాళ్ళ జీవితాల్లో లేదండి మా పరిస్థితులు, మేము పెద్ద చదువుకోలేదు కాబట్టి మేము ఏమి చేయలేమండి, లేకపోతే అలాగండి, ఇలా కొంతమందికి ఉంటున్నాయి. ఈ ట్రేడ్ మార్క్ ఉంటుంది. ఇది ఈరోజు పగిలిపోవాలి, ఇది ఈరోజు తొలగిపోవాలి. దేవుని యొక్క ప్రత్యేకత, మళ్ళీ ఆశ విడిచినాను, మళ్ళీ నువ్వు లైన్లోకి వచ్చేసేయాలంతే, మళ్ళీ నువ్వు బ్రతకాలి అంతే, మళ్ళీ నువ్వు జీవించాలి అంతే. అది మీ మనసులో పడనివ్వండి. అట్లా లేకపోతేనమ్మా, నాకు వాళ్ళు ప్రార్థన చేస్తే నాకు అవుతుంది. మన వాళ్ళు సాక్ష్యాలు చెప్తారు. ఏమని చెప్తారు? ఏమండి మాకండి అయ్యగారు ప్రార్థన చేస్తానండి, అప్పుడు జరిగిందండి. అయ్యగారు ఆవిడండి, అయ్యగారు నువ్వు నేను మనం అందరం కలిసి నువ్వు బాగుండాలని గట్టిగా ప్రభు దగ్గర మొరపెట్టాం కాబట్టి ప్రభు కార్యాలు చేశాడు అని అనుకో. ఇప్పుడు నేను అంటాను, ఎవరికి వాళ్ళ ఇండివిజువల్గా బ్రతకాలి. దేన్ని బట్టి బ్రతకాలి? బైబిల్ని బట్టి బ్రతకాలి. అర్థమవుతుందమ్మా? ఓ పాస్టర్ గారు మరి ప్రార్థన చేస్తారంటే చేస్తాడయ్యా, ప్రార్థన చేస్తాడు, నువ్వు కూడా చేస్తావయ్యా. మనందరిలో దేవుని కృపే ఉండునుగాక. కాకపోతే ఒక్కటేంటంటే, నువ్వు నాశనం అవడానికి మాత్రం బైబిల్ ఒప్పుకోవడం లేదు. దేవునికి స్తోత్రం. మన ప్రాణాన్ని ఆయన చావుగోతులోంచి బయటికి తెచ్చాడు అన్నాడు. ఎలా తెచ్చాడండి? ఏముంటే తెచ్చాడు అంటే, అక్కడ ఆయన తన ప్రేమ చేత 38:17 చదివేది అదే కదా. చావుగోతులో నుండి, చావుగోతి అని అంటే మీకు అర్థమవుతుందా అండి? ఆల్రెడీ డేటు అన్నీ ఫిక్స్ అయిపోయినాయి, నువ్వు వెళ్ళిపోతున్నావు. చావుగోతి, అది తెలుగులో చావుగోతి అని రాశాడమ్మా, తెలుగులో చావుగోతేనమ్మా. ఓకే, తెలుగులో చావుగోతే అని ఉంది. అప్పుడు అంటే నేను అధికంగా ఏమండి ఈ బైబిల్ వాక్యాలు చదువుతున్నప్పుడు నాకు ఇప్పుడు ఏంటంటే, నువ్వు ముందు బ్రతకాలి ఆలోచన పెట్టుకో. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ ఆయన వలన బ్రతకాలి. ఇక సార్ నేను సీరియస్గా చెప్తున్నానని అనుకున్నా పర్వాలేదు, నువ్వు రోగిష్ఠుడిగా చావకయ్యా. దేవునికి స్తోత్రం. ఎలా చావకూడదండి? చెప్పండి అయ్యా. చెప్పట్లేదు సార్, గట్టిగా చెప్పండి సార్. నువ్వు ఆరోగ్యవంతుడిగా ప్రభు కోసం బ్రతకాలి, అది కావలసిన విషయం. అందుచేత ఏ రోగం కానీ, ఇక సైతాను ఎక్కడైనా వాడికి ఇంత చోటు ఇచ్చినా మొత్తం మనిషిని విషం చేసేస్తున్నాడు సార్. అందుగురించి నేనేమంటానంటే, ముందు ఈ దరిద్రుడు మన దగ్గర ఉండొద్దబ్బా. ఎవరు ఉండొద్దు? సైతాను మన దగ్గర దరిదాపుల్లో ఉండనివద్దు.
మనసులో పడాలి. నేను ఆశపడేది ఏంటంటే సంఘం అని అనగానే పాస్టర్ గారు వాక్యం చెప్తారు, ఆ వాక్యాన్ని బట్టి ఏది సంఘం ఎలా పడితే అలాగ ఉంటుందని కాదమ్మా. సంఘంలో సేవకుడు వాక్యం చెప్తే ఆ వాక్యాన్ని పట్టుకొని నువ్వు కూడా ఈ బైబిల్ని గట్టిగా పట్టుకొని బతికే మనిషిగా నువ్వు రావాలి. ఇప్పుడు ఒకప్పుడు దేవుడు ఉన్నాడని ఎలా నమ్ముతున్నాం? ఇప్పుడు బైబిల్ కూడా అదే దేవుడని అంత ప్రాధాన్యత బైబిల్కి ఇవ్వాలి. ఇప్పుడు ఎవడైనా బాగా బ్రతకాలి అనుకుంటే, వాడి ప్రాణం క్షేమంగా ఉండాలి అంటే వాడికి గత్యంతరం ఏమిటంటే బైబిల్ వాక్యమే. ఈ బైబిల్ని మాత్రం గట్టిగా పట్టుకుంటే అప్పుడు అయ్యగారండి నాకు ఒంట్లో బాగోలేదండి అని మీరు నా దగ్గరికి వచ్చారనుకో, అప్పుడు నేనేమనాలి? అప్పుడు ఆయన మంచోడు. ఎప్పుడు మంచోడు అనాలి? ఆ మాట నువ్వు చెప్పాలి, నేను చెప్పాలి. చివరికి ఏమవుతుందంటే ఇదేంటి అయ్యగారు ఏదో ప్రార్థన చేస్తారో అని అనుకుంటే ఆయన మంచోడు అని అంటున్నాడు. అప్పుడు ఎంత మంచోడో మీరు కొంచెం దాంట్ లోపలికి వెళ్ళేటప్పటికి నీకు విడుదల తథ్యం. దేవునికి స్తోత్రం. నీకు విడుదల ఖాయం. దేవునికి స్తోత్రం. అప్పులలో నుంచి, శ్రమలలో నుంచి, బాధలలో నుంచి, అన్ని రకాల దరిద్రతలో నుంచి విడుదల చేయబడడం నిజం. అందుచేత నేను అంటాను, ఆయన నీ ప్రాణమునకు మూలాధారం. ఎవరండి ఆయన? ఎవరండి ఆయన? నీ ప్రాణానికి క్షేమం ఆయనే, నీ ప్రాణానికి మూలాధారం ఆయనే, నీ ప్రాణానికి ఆయుష్ కూడా ఆయనే. ఎందుచేత అంటారా? ప్రాణానికి తనకి ఉన్న లింక్ ఏంటో ఒకసారి చూస్తే కనుక ఆయన శ్వాస నీ మీద ఉండునుగాక. అబ్బాబాబాబా, ఇందులో ఉన్న శ్రేష్టమైన సత్యము దేవుడు ఇంకా ఇంకా నేర్పాలని మనం ప్రయత్నం చేద్దాం. సరే, ఇంకొకటి ఏమిటంటే బైబిల్లో 30వ కీర్తన 30లో 3వ వచనంలో, 103వ కీర్తన 4వ వచనంలో, యెషయా గ్రంథం 38:17వ వచనంలో ఏమంటాడంటే నీ ప్రాణమును ఆయన పాతాళములో నుండి కూడా, చావుగోతులో నుండి కూడా ఆయన లేవదీసేవాడు. ఆయన దేవునికి స్తోత్రం. ఎవరు సార్ మన ప్రాణాన్ని? ఆయన. ఇప్పుడు ప్రాణం బాగుంటేనే నీ ముఖం బాగుంటుంది. ప్రాణం ఎలాగ ఉండాలి? డీల్ అయిపోకూడదు, చిక్కుపోకూడదు, బలహీనంగా వెళ్ళకూడదు, కృంగిపోకూడదు. ఏమండి? అందుచేత వాక్యాన్ని తర్వాత నేను ఇంకోటి చెప్తున్నాను. ఒకవేళ నిజమే ఏదైనా తేడా ఉందా? అయ్యగారండి ఈరోజు అయ్యా నీ సేవకుడు ఇలా వాక్యం చెప్పాడు, అందుచేత నా ప్రాణంలో ఉన్న గలిబిలి. ఇప్పుడు మనిషి రోగాలన్నీ కనిపించేది ఎక్కడట? ప్రాణంలోనే. ఎక్కడ? ప్రాణంలోనే, రక్తంలోనే తెలుస్తుంది. అంచేత డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే ఏంటి ఎన్ని రకాల రక్తం తీయాలట? 3 బుడ్డీలు 4 బుడ్డీలు లేదా ఒక 5-6 పెడతాడు. పెట్టేసి ముందు ఇట్లండి అని ఇట్లాగా రక్తం తెస్తాడు, ఇక్కడ తెస్తాడు, 3 బాటిల్ 4 బాటిల్, మళ్ళీ అదేదో గుండులాగా ఏదో ఉంటుంది కదా, అందులో మనిషిని పెట్టి లోపలికి పట్టుకెళ్తూ ఉంటారు. అప్పుడు మనం బయటకు వారం రోజుల తర్వాత లేదా 2-3 రోజుల తర్వాత మనల్ని టెస్ట్ చేసి ఇక చూసుకో మన పంచాంగం అంతా వాళ్ళు ఇస్తారు మనకి. అయ్యబాబోయ్ అని అప్పుడు భయపడిపోతాం. కానీ నేను అంటున్నా, నీ రక్తానికి శుద్ధి చేయువాడు ఆయనే, నీ ప్రాణాన్ని స్వస్థపరిచేవాడు ఆయనే. గట్టిగా నమ్మండి సార్. ఇప్పుడు మనం మాట్లాడుకునేప్పుడు ఆయన మంచోడనే మాట రానివ్వండి సార్. ఎవరు? ఆయన మంచివాడనే మాట రానివ్వండి సార్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళు ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఏ గోతులోంచి తీసుకొచ్చాడమ్మా? చావు గోతులో నుండి. దేవునికి స్తోత్రం. ప్రాణమును చావు గోతులో నుండి తన ప్రేమ చేత చావు గోతులో నుండి పైకి 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 తీసుకొచ్చునుగాక, ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. మహిమ, ఘనత, ప్రభావాలు. తర్వాత బైబిల్ వాక్యాల్లో 41:4వ వచనం అమ్మ కీర్తనలో చదివితే నీ ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడని రాశాడు అక్కడ. ప్రైజ్ లార్డ్. ఇంకొక 10 నిమిషాల్లో నేను వాక్యాన్ని ముగిస్తాను. 41:4వ వచనం. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణించుము, నా ప్రాణమును స్వస్థపరచుము. అమ్మా ఇంకొక విషయం చెప్తున్నాను. ఇదో సార్, మన ప్రాణం ఆరోగ్యంగా ఉండాలి సార్. మన ప్రాణం ఎలాగుండాలి? అందరూ ఏమనుకుంటారంటే మా తోలు బాగుంటే చాలని రంగులేస్తాం, మన చర్మం కలర్ ఉండాలని ఏమేమో అద్దుకుంటాం, ఏమో అవన్నీ పక్కన పెడదాం. నేను మొట్టమొదటి కోరేది ఏంటంటే నీ ప్రాణము స్వస్థత పొందినదిగా ఉండాలి. నీ ప్రాణం ఇది కష్టం ఆలోచన చేయడం. ప్రాణము అని అనగానే ఉన్న రక్తంలో లోపం లేకుండా బ్రతకడం.
ఆ ఆరోగ్యాన్ని ఇచ్చే దేవునికి మీరు ఎన్ని రకాలుగా మహిమ చెల్లిస్తారో, ఎన్ని రకాలుగా కృతజ్ఞత చెల్లిస్తారో, ఎన్ని రకాలుగా ఘనపరుస్తారో, వీటన్నిటిని బట్టి దీవెనలు నీకు వచ్చునుగాక. ఎప్పుడైనా బలహీనత ఉంది అని అనగానే పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరుగులు తీసుకొని ఏమండి ఫోన్ చేయడం, వేరే వాళ్ళకి చెప్పడం అంతలాగా బాధకరంగా నువ్వు ఫోన్లోనే బయటోళ్ళకి చెప్పేటట్టుగా అంతే బాధకరంగా దేవుడితో చెప్పు చూడు. ప్రభువా నా పరిస్థితి ఏమండి, ఇప్పుడు హన్నా గారు అలాగే కదండి, నా ప్రాణం నీరైపోతుంది, నా పరిస్థితి అలాగైపోయిందని ఆమె దేవుని దగ్గరికి రాగానే దేవుడు ఏం చేశాడు? ఆమె ప్రాణాన్ని ఉజ్జీవింపచేశాడు. దేవునికి స్తోత్రం. అంచేత తప్పు కానీ పొరపాటు కానీ ఏదైనా ఉంటే ముందు ఎక్కడికి వచ్చేద్దాం? యేసయ్య దగ్గరికి వచ్చి ఇదిగో పర్సనల్గా ఎలాగా పర్సనల్గా దేవుని దగ్గరికి వచ్చి మనం చెప్పుకోవాలి. ప్రభువా నేనేందో నాకు తెలుసు, నేనేమై ఉన్నానో నాకు తెలుసు, ఇప్పుడు నా పరిస్థితులు మెరుగు చేయమని ప్రభువుని గట్టిగా పట్టుకునే వారిగా కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ వాక్యాల్లో నేను అంటాను 116వ కీర్తన 7వ వచనాల్లో ప్రాణానికి క్షేమమిచ్చువాడు ఆయన. ప్రాణానికి ఆయన ఏం చేస్తాడమ్మా? మన ప్రాణమునకు ఆయన క్షేమమును ఏమిస్తాడమ్మా? చెప్పాలమ్మా. ఉన్నదా బైబిల్లో? 57 యెషయా గ్రంథం 15వ వచనంలో ప్రాణానికి ఉజ్జీవాన్ని ఇచ్చువాడు ఆయన. ప్రాణానికి ఉజ్జీవం అంటే ఏంటమ్మా? ఏంట్రా బాబు అలా గంతులేసేస్తున్నావు ఈరోజు, ఏంట్రా బాబు అంటే అంతే ఈరోజు ఏదో లాటరీ టికెట్ తగిలింది, సరదా చెప్తున్నా, ఏదో జరిగింది ఈరోజు స్పెషల్, లేదా ఈరోజు నా పుట్టినరోజు అంచేత నేను దివాలా తీసినట్టు ఉంటానా? అందుచేత నేను అంటున్నా సార్, నాకు ఇంకో మాట కూడా చెప్తున్నాను. పర్సనల్గా నీకు ఎలా ప్రార్థన చేస్తున్నావు? ఇప్పుడు నేను రత్తయ్య గారిని నేను ముందుకు పిలిచాను, రత్తయ్య గారు ప్రార్థన చేయండి అన్నాను. ఆయన నా వెంక ఎలా చూస్తున్నాడు, నేను ఒక్కడే దొరికానా నీకు? నా వెంక చూస్తున్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఆయన పర్సనల్గా రోజు దేవునితోటి ఎట్లా ప్రార్థన చేస్తున్నాడని అనుకుందాం. అబ్బే ఏం ప్రార్థన చేయట్లేదు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నేను పిలిస్తే తెలిసిపోయింది కదా, లోపల అనుకుంటున్నాడు ఎంతమంది చుట్టూ కనబట్టలేదా, నన్నే పిలిచాడు, ఇప్పుడు ఏమన్నా కొంచెం ప్రార్థన సరి చేయకపోతే నేనేం చేస్తాను, ఇప్పుడు కేకలేసేస్తాను అనేసి తండ్రి ప్రభు అని ఇలాగ వణికేస్తున్నాడు అయ్యగారు. కాదు, రోజు తనతో చేసే ప్రార్థన నిన్ను ఎట్లాగంటే నీ దశ మార్చేస్తుంది. ఇప్పుడు నువ్వు ఉజ్జీవంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్గా నిజమే ఏదైనా బలహీనతలు ఉంటే అవన్నీ కూడా తొలగించి ఆశ విడిచి నన్ను మళ్ళీ ఇప్పుడు ఏం కావాలట? మళ్ళీ నువ్వు బ్రతకాలి. ఎలాగా మళ్ళీ నువ్వు అంచేత ఆయన ప్రార్థనలో బలం ఉండునుగాక. ఎవరెవరిని ఇప్పుడు ప్రార్థన చేయమన్నా ఎవరెవరు ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకోవాలి. ఎలాగా? ఏది 107వ కీర్తన 1వ వచనం ప్రకారంగా 2వ వచనం ప్రకారంగా ఆయన మంచోడని మాట్లాడాలి. ఎవరు మంచోడని మాట్లాడాలి? ఎవరు మంచోడని? ఆయన మంచోడని నువ్వు మాట్లాడావు, ఆయన మంచోడని నేను మాట్లాడాను. ఆయన మంచిగా చేస్తాడు. బైబిల్ వాక్యాల్లో 10:38 చదువుతూ అపోస్తుల కార్యాల్లో ఆయన ప్రజలందరికీ మేలు చేయొచ్చు సంచరించాను, ఆయన ఎవడు కీడు చెయ్యాడు, హాని చెయ్యాడు. ఏమండి, అందుచేత నేనేమంటున్నానంటే ఈ మంచి దేవుడు నీకు నాకు తోడై ఉండునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఈ వాక్యాన్ని ఏమండి ముగించడానికి ముందుగా ఒక వచనాన్ని చెప్పి క్లోజ్ చేద్దాం. 64వ కీర్తన 1వ వచనం ఒకసారి చూడండి అమ్మ. 64వ కీర్తన 1వ వచనం. ప్రైజ్ ది లార్డ్. నేను మొర్ర పెట్టగా నా మనవి ఆలకింపుము. శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడు. ఏం చేయాలమ్మా? ప్రాణాన్ని ఏం చేస్తాడమ్మా ఆయన? చెప్పండి సార్. ప్రాణానికి చాలా రకాలైన శత్రువులు ఉంటారు. అమ్మో కొంతమంది చంపరు కానీ చంపినట్టు మాట్లాడతారు. దానికి తెలుగు బైబిల్లో ఏముంది? కత్తిపోటు వంటి ఆ మాటలు వచ్చేటప్పటికి బతకడం కంటే చచ్చిపోతే మంచిది కదా అనుకుంటారు. కానీ దేవుడు నీ ప్రాణాన్ని కాపాడునుగాక. యుద్ధ దినమందు నీ తలను కాపాడడం ఆయనకి చేతనవుద్ది. అయ్యా ఈ వాక్యం ద్వారా నీ ప్రాణము సేద తీర్చబడాలి. పలు రకాలుగా యోబు గారి దగ్గరికి వచ్చేసారు, మూగేశారు, ఏమేమో అంటున్నారు. లోపల వాళ్ళ ఉద్దేశాలన్నీ కూడా వీడు పెద్ద నెంబర్ 1 మోసం చేశాడు దేవునికి, అందుకే ఇదంతా దరిద్రం వచ్చి పడింది అనుకున్నారు. వాళ్ళ భార్య గారు కూడా వచ్చి ఆమె కూడా బతకడం ఎందుకులేండి, చాలులేండి బాబు,
ఏ మంచి నిర్ణయం తీసుకొని చచ్చిపోండి అంటే ఆయన ఏమంటాడు? నేను చావను. ఏమంటాడు ఆయన? నా విమోచకుడైన ఎవరమ్మా? మీకు అర్థం కావాలని నేను అంటున్నాను సార్. నువ్వు చచ్చిపోవడానికి కాదమ్మా, ఆయన నీకు కాపరి. ఆయన నీ ప్రాణానికి ఆయన ఏమిస్తాడమ్మా? అందుచేత నువ్వు చచ్చిపోకూడదు. బైబిల్లో కీర్తనాకారుడు కూడా 118లో చదువుతాం కదా, నేను చావను, నేను సజీవుడినే, ఆయన ఎవరో నేను చెబుతా అన్నాడు. అంచేత దేవుని బిడ్డలుగా ఉన్నవాళ్ళు ప్రాణానికి బలమిచ్చే దేవునికి, ప్రాణాన్ని తృప్తిపరిచే దేవునికి, ప్రాణానికి సేద తీర్చే దేవునికి, ప్రాణాన్ని మళ్ళీ పుంజుకునేటట్టు చేసే దేవునికి, ప్రాణానికి మళ్ళీ బలమిచ్చే దేవునికి, ప్రాణాన్ని స్వస్థపరిచే దేవునికి, ప్రాణానికి కావలసిన దీర్ఘాయుష్ అంటే అనేక సంవత్సరాలను బతకాలి. దేవునికి స్తోత్రం. అమ్మ, ఈ వాక్యాన్ని నేను క్లోజ్ చేయడానికి ముందుగా నేను అంటాను, నీ ప్రాణం గురించి కొంచెం జాగ్రత్తగా ఉండు. అర్థమవుతుందమ్మా? ఎవరైనా నిన్ను బాగా బాధ పెట్టేసే వాళ్ళగా ఉంటే కనుక ఆ ఫైలు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళిపోయ్యా. ఎందుకంటే నీకు కష్టంగా ఉందనుకుంటా, ఫైల్ ప్రభు దగ్గరికి తీసుకుపో, ప్రభు మేలు చెయ్యునుగాక. నేను ఇంకా చెప్తున్నాను, నువ్వు ఆశ విడవద్దు. ప్రభు నీ ప్రాణాన్ని కాపాడుతున్నాడు. నువ్వేమి బలహీనురాలుగా అనుకోవలసిన అవసరం లేదు. నువ్వు ఈరోజు నిర్ణయించుకోవలసిన విషయం ఏంటంటే, ప్రభు నీ తరపున ఉన్నాడు, నీకు మేలు చేయబోతున్నాడు. ఆయన నిన్ను నన్ను మళ్ళీ ఉజ్జీవింపచేయునుగాక, మళ్ళీ ధైర్యపరచునుగాక, నీ ప్రాణానికి క్షేమమును ఆయన ఇచ్చునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇప్పుడు ఈ వాక్యములో నుంచి ఏమండి, ఇప్పుడు ఒక వచనం చదివి క్లోజ్ చేద్దాం. 12వ అధ్యాయం యోబు గ్రంథం, ఏమండి 10వ వచనం ఒకసారి చూడండి అమ్మ. 10వ వచనం. ప్రైజ్ ది లార్డ్. జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను అమ్మా ఆయన వశమున ఉన్నవి కదా. మన ప్రాణము ఎవరి చేతుల్లో ఉందట? జీవరాశుల ప్రాణమును మనుషులందరి. ఒక మాట గట్టిగా చెప్తాను వినండి. ఇప్పుడు సైతాన్ గారు వచ్చి అక్కడెక్కడో తిరుగుతున్నాడు సార్. ఎక్కడ? యోబు గారి దగ్గర తిరుగుతున్నాడు. హెలికాప్టర్లో వస్తాడు, అని వస్తున్నాడు. ఏంట్రా బాబు ఈ చప్పుడుతో వస్తున్నాడంటే వస్తున్నాడు, కానీ ల్యాండింగ్ అవ్వడానికి వాడికి ప్లేస్ లేదట. బైబిల్లో రాశాడు. బైబిల్ ఎలా రాశాడంటే, వాడు వస్తున్నాడు కానీ దిగుదామంటే యోబు గారి ప్లేస్లో ఒక్క చోట కూడా అతని ప్లేస్ దగ్గర దిగడానికి దిక్కులేదు. ఎక్కడో బయట దిగుతాడు, దిగి చూస్తున్నాడు. అట్లాగా ఇక నేను అంటున్నాను, దుష్టులు కళ్ళు ఇలాగే ఉంటాయి. నేను అనుకుంటాను సైతాన్ గాడికి ఒక దిష్టి బొమ్మ పెట్టాలి. ఆడు మన మీద పడిపోయి ఎడుతున్నాడు, మనల్నే చూస్తున్నాడు. అమ్మో బాగైపోతాం, అమ్మో పెద్దలే, అమ్మో ఆడు సొమ్మేదో మనం తిన్నట్టు అలా చచ్చిపోతాడు. ఎట్టాడు ఏమండే? వాడు అటు తిరిగి చివరికి దేవుడు, ఎరా ఎక్కడి నుంచి వస్తున్నాను ఒకసారి చెప్పు నాకు అడిగాడు. దేవుడు అడిగాడు. అప్పుడు ఏమంటాడు? నేనా భూమి మీద అటు ఇటు తిరుగులాడుతున్నావా? ఎక్కడ తిరుగుతున్నావు చెప్పు అంటే అప్పుడు చెప్పేశాడు, అదే యోబు గారి చుట్టూ తిరుగుతున్నాను, కానీ ఒక్కరోజు కూడా అతని ప్లేస్లో అడిగెడదామంటే ఏం లేదు, నాకు ల్యాండింగ్ ప్లేస్ లేదు. అక్కడ హెలికాప్టర్ దిగాలంటే ప్లేస్ ఉంటుంది కదా, అట్లా లేదు. దిగి వస్తాను, మళ్ళీ అక్కడ దుబ్బని వెళ్ళి అవతలకి వెళ్ళి పడతాను. ఆయన ఏం చేయలేకపోతున్నాను. ఇప్పుడు అర్థమైందా? అతను ఎవరో తెలుసా? నా మనిషి. ఎవరో తెలుసా? నా మనిషి అని అనగానే, అవును నీ మనిషి, అందుచేతే నేను అక్కడ దిగలేకపోతున్నాను, అక్కడ ఏమి చేయలేకపోతున్నాను అంటే, ఒక్కసారి ఇలాంటి ఒక పంచాయతీ జరిగింది వీళ్ళ మధ్యలో. దేవుడు సైతాను మాట్లాడుకున్నారు. ఎవరి గురించి? అప్పుడు యోబు గారు గురించి వాడు ఏదేదో సాడీలు చెప్తున్నాడు. ఏమని సాడీలు చెప్తున్నాడు? నేను ఎప్పుడు చెప్తాను నువ్వు బాగోకూడదని చెప్పి సైతాన్ గడు ఎప్పుడు సాడీలు చెప్తాడు. కానీ ఆ సాడీలన్నీ కూడా యేసు రక్తం తొక్కేస్తుంది అన్నమాట. అది నాకు అర్థమైంది. సరే, రెండోసారి అక్కడ దేవదూతలు మీటింగ్ జరిగితే ఈడు వెళ్ళాడు. అక్కడ ఓడిపోయిన దూత కదా, వెళితే మళ్ళీ అడుగుతున్నావు, ఏదరా మొన్న నేను నిన్ను అడిగాను, మళ్ళీ ఈ మధ్యకాలంలో అక్కడే తిరుగుతున్నావు ఏంటి నువ్వు అంటే, ఊరికే కాదు, అంత భక్తిపరుడు అని అనుకోకండి, అంత ప్రార్థనాపరుడు అనుకోకండి, అంతగా మరి అన్నీ ఇచ్చావు కాబట్టి, అతను చుట్టూ పెట్టవలసినవి అన్నీ పెట్టావు కాబట్టి, అందుచేత అతడు అంత గట్టోడుగా ఉన్నాడంటే, సరే ఇంతకీ ఏడు ముఖం ఏడుతున్నావు, ఏంటి నీ ఉద్దేశం చెప్పు, ఏంటి నన్ను ఏదో రెచ్చగొడుతున్నావు, ఏం చేయమంటావు చెప్పు అంటే, పర్మిషన్ ఇవ్వండి, 2 నిమిషంలో అతడు నిన్ను ఈ దేవుడా అని కేకలేసి దేవుడిని వదిలేకపోతే చూడండి అన్నట్టు వచ్చిందట. కానీ బైబిల్లో ఏం చేశాడంటే దేవుడు, సరే నేను నీకు ఛాన్స్ ఇస్తాను, కానీ అతని ప్రాణాన్ని నువ్వేమి
అంటే ఇప్పుడు దీన్ని బట్టి అర్థం, అక్కడ నాకు పాయింట్ అర్థమైంది ఏంటంటే, నీ ప్రాణం మీద అక్కర కలిగి ఉన్నాడు. బాబు, మంచి భోజనం చేయడం వల్ల మనం బతికేసామని అనుకోకండి సార్. సార్, కోటీశ్వరులే అమెరికాల నుంచి డాక్టర్లను తెచ్చుకున్న మనిషి అలాగా దుబ్బని కింద పడి చచ్చిపోయారు సార్. సార్, ఈ కరోనా టైంలో మీకు తెలుసా, కొత్తగా ఒక చిన్న మ్యాటర్ పెట్టారు ఈ మధ్యగా. ఎందుకు మన మధ్యలో ద్వేషాలు, ఎందుకు మన మధ్యలో కొట్లాట్లు, ఎందుకంటే ఇంట్లో ఒక్కొక్కటి సాల్తీ ఖాళీ అయిపోతుంది కదా, ఇప్పుడైనా కలిసి ఉందా, ఇప్పుడైనా మాట్లాడుకుందాం, ఇట్లాంటి మ్యాటర్లు TV5 వీళ్ళు భలే పెట్టారు. మీరు చూసారో లేదో. అంటే నేను అనేది ఏంటంటే, ఏమండి, ఇప్పుడు మన ప్రాణం మీద దేవునికి ఏముంది? అక్కరా. అందుకే నేను అంటాను, నీకు ప్రాణం పోతుందని ఆశ విడవద్దు. దేవునికి స్తోత్రం. నా వాక్యం మీకు నచ్చితే కనుక స్వీకరించండి. నీకు మంచి రోజులు ఉన్నాయి. ప్రాణాన్ని కాపాడేవాడు సైతాను గడితో చెప్పేస్తున్నాడు, రై సైతానా ఇలా విను, నీకు చెప్తున్నా నేనేంటంటే, మా అబ్బాయి యోబు, మా అబ్బాయి, అతని మీద అతని ప్రాణానికి నువ్వు ఏ విధంగా ఏం చేయొద్దు అంతే. ఇక బాబా ఎంత ట్రై చేసిందో, కానీ యోబు ఇంకా గట్టిగా దేవునిని పట్టుకొని బ్రతకడం వలన, ఏమండి, అతని గురించి బైబిల్లో మీరు చదివి చూడండి సార్. పిల్లలను చూచాను. ఎవరెవరిని? ఆ అదృష్టం అందరికీ ఉంటుందా? అదృష్టం అందరికీ ఉంటుందమ్మా. పిల్లల్ని చూశారు, మళ్ళీ ఆ పిల్లలు పుడితే చూశారు, ఆ పిల్లలను పుడితే అలాంటి వాళ్ళు ఒకలో ఇద్దరు ఉండొచ్చేమో ఈ కాలంలో. కానీ నేను ఒక మాట అంటున్నా సార్, బైబిల్ వాక్యం చెప్తుంది. 2వ అధ్యాయం అమ్మ, యోబు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదువుతాం. అక్కడ మనం చదివితే కనుక చాలా ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనం చూడగలుగుతాం. అతని ప్రాణము మీద నీకు ఏ విధమైనటువంటి రైట్స్ లేవని 6వ వచనం చదువుతారమ్మా. ఏమి? యోబు గ్రంథం 2:6 వచనం మీద. ప్రైజ్ లార్డ్. అందుకు యెహోవా, అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చాను. ప్రాణం మీద సైతానికి ఏముండదండి. చాలా మందికి ఈ విషయం తెలియదు. దెయ్యానూరికి ఇంటికి పిలుస్తారు, వాడు వస్తూ ఉంటాడు, వచ్చినప్పుడల్లా కేజీ రక్తం లాక్కుపోతున్నాడు. అంతే, అలాగే ఉంటుందని అనాలి. అప్పుడైనా అర్థమవుతుందేమో. వాడు వచ్చాడంటే చాలు. ఒక పాప కోసం ప్రార్థన చేయమని నన్ను అడిగారు. నన్ను అడిగితే అన్నాను, ఇప్పుడైనా మీరు పద్ధతి మార్చుకోండి, లేకపోతే ఈ బిడ్డలో ఉన్న రక్తం అంతా మింగేస్తుంది అది అని అంటే, వాళ్ళ అంక చూసి ఏమన్నారంటే, మీరు ఎన్నన్నా చెప్పండి, మాది మా పాతకాలం నుంచి వస్తున్న పద్ధతి మేము మార్చుకోలేం కదండి అంటే, మరి పిల్లను పోగొట్టుకుంటారంటే దానికన్నా రెడీ అయ్యారు వాళ్ళు. అన్న నెలకో ఎప్పుడో ఆ బిడ్డ కూడా చచ్చిపోయింది. చాలామందికి తెలియట్లేదు, సైతాను రక్తాన్ని కావాలని అనుకుంటాడు, రక్తాన్ని పాడు చేయాలని అనుకుంటాడు, రక్తం లేకుండా చెయ్యాలి, మింగేసేయాలని అనుకుంటాడు. సాల్తీలు ఖాళీ అయిపోయేటట్టు అయిపోతుంది. కానీ దేవుడే ఎంటర్ అయితే, ఆశ విడిచినను ప్రభు నిన్ను రోగ మంచం మంచి మళ్ళీ నిన్ను బయటికి తెచ్చునుగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రైజ్ లార్డ్. ప్రభు మనల్ని ఆశీర్వదించునుగాక, బలపరచునుగాక. దేవుడు క్షేమాన్ని, సమాధానమును, ప్రాణానికి క్షేమాన్ని, ప్రాణానికి ఆరోగ్యమును, ప్రాణానికి విడుదలయు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ఏమండి, కన్నులు మూసుకొని, ప్రభువా, చాలా దినముల తర్వాత ధైర్యంగా ఎంతసేపు వాక్యం వినడానికి ఇచ్చిన బాధ్యతకి వందనాలు. రండి, కాటమయ్య గారు ముందుకు రండి.